నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక మర్రి నీడ. రచన పి సత్యవతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అప్పుడు అక్కడ జరిగిన సంగతులను చూసి చూసి అలసిపోయి వెళ్ళిపోయాడు కర్మసాక్షి. అతనితో పాటే ఆ సంఘటనల తాలూకు సాక్ష్యాలను, ఆధారాలను సేకరించుకుని దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది పోలీస్ జీపు. ప్రాణం పోకడకు, ఆయుర్దాయం తీరటం మాత్రమే కాక, కులాలు, మతాలు, రాజకీయాలు, పదవులు, పెనుగులాటలు, మాత్సర్యాలు కూడా కారణాలవుతాయని అంతకుముందు ఎరుగని అరుంధతమ్మ మొహం ఏడ్చి ఏడ్చి ఎర్రబడిపోతే, సానుభూతితో ఆకాశం కన్నీళ్లు కార్చటానికి సిద్ధపడ్డట్టు కారుమబ్బు కమ్మింది. పోయిన ప్రాణం పోగా ప్రాణం ఎందుకు పోయిందో, ఎలా పోయిందో తెలుసుకోవటానికి శవాన్ని కోసి, కుట్టి, లాంఛనాలన్నీ పూర్తి చేసి అయిన వాళ్ళకి అప్పగించేసరికి అసుర సంధ్య వేళయింది. అంతిమయాత్రకు అది సమయం కాదన్నాడు అనుభవజ్ఞుడైన సిద్ధాంతి. అప్పటి వరకు ఈగల్లా ముసిరిన జనం ఎవరిళ్లకు వాళ్ళు తరలిపోయారు. శవం ఇంటికి చేరింది. ఏదవనాయాలు ఏడకి పోతాడు? రేపీ పాటికి పోలీసులు జైల్లో తోస్తారు. మూరుడు పొడుగు చుట్టపొగ పీల్చి ఉమ్మేస్తూ ఆవేశంగా అన్నాడు భుజంగరావు. భుజంగరావు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. అప్పుడే ఆయన ఇంటికి చేరాడు. పాపం, పెద్దతనంలో అరుంధతమ్మకు పసుపు కుంకుమ లేకుండా పోయాయి. ఏందో, ఎవరి రాత ఎవరు చూడొచ్చారు, అంతా విధి అన్నది రామసీతమ్మ. ఆయన సతీమణి కుర్చీ వెనుక నిలబడి. ఆమె అలా అన్నప్పుడు భుజంగరావుకి ఎందుకో కడుపులో దేవినట్లయింది. పోపో, ఎల్లి దేవుడి గదిలో దీపమే. పేందరాళ్లే దీపాలేయాలని కూడా ఎరగవు. ఈ పూట నేను భోంచేయను కానీ ఆనక కాసిన పాలు పంపించు. నేను మేడ మీదకి పోతున్నా. అవసరం అనుకుంటే కానీ లేప మాకు. భర్త అంతా హడావిడి పడ్డం ఎందుకో రామసీతమ్మకి అర్థం కాలేదు. చనిపోయిన సుబ్బరామయ్యకి, భుజంగరావుకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని ఆమెకు తెలుసు. అంతటి శత్రువు పోయినా ఈయన ఇంత బాధపడుతూ ఉంటే అతగాడి దయాగుణానికి, హృదయ వైశల్యానికి జోహారులర్పిస్తూ దేవుడి గదిలో దీపం వేసింది రామసీతమ్మ. అక్కడ గోడలు ఉన్న వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగళ ఫోటో కాక సుబ్బరామయ్య, అరుంధతమ్మలే కనిపించారు ఆమెకు. బొట్టు లేకుండా కళావిహీనంగా ఉన్న అరుంధతమ్మ మొహం ఊహించుకుని ఉలిక్కిపడింది రామసీతమ్మ. ఒకరికి ఉపకారం చేయటమే కానీ మరోటి ఎరగని ఆ తల్లికి ఇంత అన్యాయం చేయటానికి ఆ వెధవికి చేతులెట్లా వచ్చాయో అనుకుంటూ ఇత్తడి చెంబు తీసుకుని కష్టంలో గేదె దగ్గరికి పోయింది రామసీతమ్మ. మా ఐదారి గేదె, ఎవరంటే వాళ్ళు ముట్టుకుంటే పాలు ఇవ్వదు. అప్పటికే గేదె ముందు ఇంత ఎండుగడ్డి పడేసి కుడితి తొట్టి నిండా నీళ్లు వంపి వెళ్ళిపోతున్నాడు పోతరాజు. పాలు తీయటానికి వచ్చిన రామసీతమ్మను చూసి, ఎంత పనైపోనాది అమ్మగారు అంటూ దగ్గరికి వచ్చాడు. రామసీతమ్మ మండువాలోగిలి దాటి బయట కాలు పెట్టదు. పట్నం వెళ్ళాలంటే పాలేరు బండి కట్టుకొస్తాడు. పేరంటానికి, పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి పని మనిషో, బట్టలు ఉతికే చాకలో వెంట వస్తారు. అంచేత ఆమెకి ఊళ్ళో జరిగే విశేషాలేం తెలియవు. భుజంగరావుకి బోలెడన్ని వ్యవహారాలు. ఆయన రామసీతమ్మతో మాట్లాడినా ప్రెసిడెంట్ హోదాలోనే మాట్లాడతాడు. అందుకోసం పాలేరు పోతరాజే ఆమెకి వార్తలన్నీ చెబుతాడు. ఎక్కడేం జరిగినా మరు నిమిషంలో అమ్మగారికి ఆ వార్త వ్యాఖ్యానంతో సహా అందజేసి అమ్మగారి ఆదరణకు పాత్రుడవుతాడు. ఇంతకీ ఇదంతా ఎట్టా జరిగిందంటావు పోతరాజు? ఏందో లండమ్మగారు, అవన్నీ పెద్దోళ్ళ వ్యవహారాలు. మొత్తానికి సుబ్బరామయ్య గారి తరం వెళ్ళిపోనాది. ఏ రోజుకి ఎట్టాగుంటుందో తెలియకుండా పోనాదమ్మా. రోజులెప్పట్లాగా లేవు. గొప్పోరి పనులు మనం మాట్లాడరాదండమ్మా. గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు వాడు. అట్లా గొనుక్కుంటూ పెరట్లో నుయ్యి దగ్గరకు వెళ్ళిన పోతరాజుకి ఆనాడు జరిగిందంతా మళ్ళీ మస్తిష్కంలో మెదిలింది. తెల్లవారేసరికి ఊరంతా కోడై కూసింది. ఊరవతల సుబ్బరామయ్య గారి అరటి తోటలో ఆయన శవం ఖండాలుగా తెంచబడి కనిపించిందట.
ఖండాలన్నీ పోగు చేసి ఒకచోట చేర్చి యజమానిని పోల్చారు పాలేర్లు. 10 మంది పోగయ్యారు. అందరి నోట వినిపించింది ఒకే ఒక్క పేరు, అది మస్తాన్ది. దానికి తగ్గట్లు వాడు ఇంట్లో లేడు. ఎక్కడికి పోయాడంటే వాడి పెళ్ళం తడబెడ పడిపోయింది. కళ్ళంట నీరెట్టింది. గడగడ వణికింది. దానింట్లో ట్రంక్ పెట్టెలో 300 రూపాయలు దొరికాయి. పోలీసులు మస్తాన్ పెళ్ళం రాజమ్మని ఎన్నో ప్రశ్నలు వేశారు. వాళ్ళ ముందది కడుపు తరుక్కుపోయేలాగా ఏడ్చింది. దాని ఏడుపు చూస్తే పోతరాజుకి ఏనాడో చచ్చిపోయిన తన పెద్ద కూతురు జ్ఞాపకం వచ్చింది. అనుభవం ఒకటిది, ఆయాసం మరొకటిదేను. ఏమిటో కలికాలం కదా మరి ఇది. మస్తాని గాన్ని వాళ్ళు ఎటూ పట్టుకుంటారు. పాపం రాజమ్మ ఒట్టి అమాయకం పిల్ల. దాన్ని బతికేటవుతుందో ఏమో అనుకున్నాడు పోతరాజు. సరిగ్గా అదే సమయానికి, సత్యప్రమాణంగా నా నేటి ఎరుగను సిన్నమ్మ. 3 రోజులాయే ఆడు నా కంటికి కనబడి. ఇంత కిరాతకం ఆడు చేశాడంటే నేనమ్మలేకున్నాను చిన్నమ్మ అంటూ సీతమ్మని కావలించుకుని బోరుమని ఏడుస్తుంది రాజమ్మ. దాని 4 ఏళ్ల కొడుకు చిట్టిబాబు దిగాలి పడిపోయి గోడ కానుకుని నిలబడ్డాడు. ఊరుకోయే రాజమ్మ, నువ్వు ఒట్టి ఎర్రి ముఖానివి. ఆడు నిజంగా చేసే ఉంటాడు ఈ పని. వాళ్ళింటో 6 ఏళ్ల సంధి పని చేతూ ఎంత నమ్మకంగా ఉండి ఉండి ఎట్టా చేశాడో చూస్తివా? బొగ్గులు నొక్కుకుంది మాణిక్యం. ఇది మస్తాన్గాడి పనేనని ఊరంతా ఏకమే చెప్తా ఉంది. సరి అయిపోయిన దానికి ఇంకా చేసేదేముందట. మీరంతా వెళ్ళి పనులు చేసుకోండి. ఓసే రాజమ్మ, ఎందుకంత బేలవైపోతావు? ఈ పూటకు నేను అన్నం వండిస్తా, తీసుకుపో. పస్తులుండి ఏం చేస్తావే పాడుదానా అంటూ రాజమ్మను సముదాయించి అమ్మలక్కల్ని తరిమేసింది సీతమ్మ. ఎరువు బాగా వేసి పెంచిన మొక్కకి మొట్టమొదట పండిన టమాటా పండుల జవజవలాడుతూ ఉండే సీతమ్మ ఇంట్లో పనిచేసి నెలకి 10 పరుకో పట్టుకుపోతుంది రాజమ్మ. ఊరి జనం సూటిపోటి మాటలు వినలేక పొద్దుటి నుంచి అమ్మగారింట్లో తలదాచుకుంది. ఆమె సముదాయించేసరికి దాని దుఃఖం వాగులై వరదలైపోయింది. ప్రొద్దుటి నుంచి మంచినీళ్ళైన ముట్టని రాజమ్మ వర్షాలు లేక బీటలు వారిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఎండిపోయి ఉంది. దాని కళ్ళు వర్షాభావానికి ఆవిరైపోయిన బావుల్లాగా ఆరిపోయి గుంటలు పడిపోయాయి. కేసు రుజువైతే ఆన్ని ఉరితీస్తారా చిన్నమ్మ అంటూ మళ్ళీ బావురుమంది రాజమ్మ. నువ్వు ఊరుకొయ్యే పిచ్చిముండా. ఊరేలా తీస్తారు గాని జైలు శిక్ష అవుతుంది. ఆడు లేందే బతకలేవా ఏందే? ఎప్పుడు సుఖపడి చచ్చావే ఆడుతో? ఇంకా ఆడి మీద భ్రాంతి పోలేదా నీకు? కసిరింది సీతమ్మ. కసిరిన ఆ గొంతులో కనబడిన ఆదరణకి ఊరటపడింది రాజమ్మ. మాతం కానువడితో ఎప్పుడైతే లేసొచ్చావో అప్పుడే నీ బతుకు బండలైందే ఎర్రిదానా. ఆడు ఎసుమంటివాడు, ఆడితో నా బతుకేలాగుంటుంది అని ఆలోచించుకుని పెళ్ళాడినావా అంట. జరిగిందెలాగా జరిగిపోయింది, దుఃఖపడమాక. సీతమ్మ చీర కుచ్చెళ్ళు దులుపుకుంటూ లేచి నిలబడింది. నీళ్లు నింపిన రబ్బరు బంతిలాగా ఉన్న సీతమ్మ గాలిపోయిన రబ్బరు బుడగలాగా ఉన్న రాజమ్మ బుజ్జిని తట్టి, ఈ ఇంట్లో ఏడపని ఆడని ఉండిపోయింది. కాస్త రేపో పాలి వచ్చి కలియబెట్టి పోవే పిచ్చిముండా. నువ్వు రాకపోతే చచ్చిపోతాను. ఇందా ఈ 5 రూపాయల నుంచి నీ కాడ అంటూ తన రొండిలో నుంచి 5 రూపాయల కాగితం తీసి ఇవ్వబోయింది. వద్దు చిన్నమ్మ, నా కాడ 300 రూపాయలున్నాయి. ఎప్పుడు తెచ్చి పడేసినాడో ఏటో చూసుకోనైనా లేదు. అవసరమైనప్పుడు నీ కాడ తీసుకోకపోతానా? పొద్దుపోయింది, మరి వస్తాను. రాజమ్మ ఉసూరమంటూ బయటకు కదిలిపోయింది. సీతమ్మది కొంచెం ఊరికి దూరంగా ఉండే డాబా ఇల్లు, పొలం దగ్గరగా కట్టించుకున్న కొత్త ఇల్లు. సీతమ్మ భర్త రామస్వామి 30 ఎకరాల మాగాణి కలవాడు. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల పుట్టాక 4 ఏళ్లైనా వాళ్ళని కన్నుల పండుగగా చూసుకోకుండానే ఒకనాటి రాత్రి హృద్రోగంతో మరణించాడు. అతగాడి హఠాన్ మరణాన్ని గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటారు. అతడిది మిన్ను విరిగి మీద పడ్డ ఆగిపోయిన ఎనుపు గుండె అని, అతగాడు ఆజానుబాహుడు, అజాత శత్రువు అని కూడా చెప్పుకుంటారు. అయితే ఇంత మహాబలశాలి, ఆరోగ్యవంతుడు అయిన రామస్వామి రాత్రి 9 గంటల వరకు చెన్నకేశవ స్వామి కోవెలలో కూర్చొని పంచాయతీ రేడియో వింటూ పక్క వాళ్లతో హుషారుగా కబుర్లు చెప్పినాడు.
తెల్లవారేసరికి అసువులు బాసి వీధి వాకిట్లు గట్టి మీద పడి ఉన్నాడంటే నమ్మలేని వాళ్ళే ఎక్కువ మంది. అప్పటికి సీతమ్మ కొడుక్కి 3 ఏళ్ళు, కూతురికి 7. సీతమ్మ ఛాయ గజనిమ్మ పండు ఛాయ. రామస్వామి కన్నా 2 అంగుళాలు పొట్టిగా ఉన్న మంచి శరీర సౌష్ఠవం కలిగి వెంకటగిరి జరీ చీర కట్టి 2 చేతులకు 2 డజన్ల బంగారు గాజులు ధరించి కళ్ళ కొనలకు కాటుక రేఖలు దిద్ది పాపిట మొదట్లో రంగు కుంకుమ అద్ది ఆమె కాలు వీధిలో పెడితే మెడతిప్పి చూడనివాడు. రామస్వామి పెళ్ళం సినిమా స్టార్ లాగుంటది సుమా అనని వాడు లేడు. అయితే రామస్వామి మాత్రం కార్తీక మాసం అంటూ మాఘమాసం అంటూ కాలువలో స్నానాలు చేస్తూ శివుడికి అభిషేకాలు, విష్ణుమూర్తికి సహస్రనామాలు చేస్తూ ఎప్పుడు గుడిగోపురాల దగ్గర, పురాణ కాలక్షేపాల దగ్గర, పొలంలోనూ తోటల్లోనూ ఉండేవాడు కానీ ఇంట్లో తక్కువ కనబడేవాడు. రామస్వామిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని కొందరు గుసగుసలాడుకుంటూ ఉండగానే ఒక చెంప భర్త పోయినందుకు గుండె బాదుకుని ఏడుస్తూనే వేరొక వైపున శవాన్ని త్వరగా సాగనంపటానికి ప్రయత్నాలు చేయించి 10 గంటలు కాకముందే అతని కట్టెల్లో పెట్టేసింది సీతమ్మ. భర్త పోయినాటి నుంచి సీతమ్మ ఏ బంధువులింటికి వెళ్ళలేదు. ఏ బంధువుని తన ఇంటికి చేరనివ్వలేదు. భుజంగం బావగారి సాయంతోనే పిల్లల్ని పెంచి పొలం పొట్రా చూసుకుంటూ పొలం దగ్గరే ఓ డాబా ఇల్లు కట్టించుకుని కృష్ణారామ అంటూ కాలక్షేపం చేస్తూ ఉంది. ఇప్పుడు కూతుర్ని గుంటూరు కాలేజీలో డాక్టర్ చదివిస్తుంది. కొడుకు పెద్ద ఇంజనీరు చదివి బేలాయి వెళ్ళిపోయాడు. వాడెందుకు అసలు ఇంటికి రాడు. కూతురి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంది సీతమ్మ. ఆ ప్రాణాలు కూతురి మీద కావు, బొడ్లో దోపుకున్న తాళం చెవుల గుత్తి మీదో మరి దేని మీదోనని గిట్టని వాళ్ళంటారు. గిట్టని వాళ్ళు ఎన్నైనా అంటారు. అవన్నీ వినిపించుకునే అలవాటు సీతమ్మకి లేదు. డబ్బు కొరత లేకపోవటం అనే మహావరం పొందిన సీతమ్మకి ఏ ఇతర కష్టం వచ్చినా తీర్చటానికి భుజంగం బావగారు ఉండనే ఉన్నారు. రాజమ్మని సాగనంపాక తల నిండుగా ముసుగు కప్పుకుని గబగబా అడుగులు వేసుకుంటూ ప్రెసిడెంట్ గారి లోగిలలో ప్రవేశించింది సీతమ్మ. అక్కడ వసారాలో స్తంభానికి ఆనుకుని చుట్టకాల్చుకుంటున్న పోతరాజు ఆమెను చూసి చూడనట్లు కనుకొసల నుంచి చూసి తుపుక్కును ఉమ్మేస్తూ, సీతమ్మగారా, దండాలమ్మగారు అని వినయంగా లేచి నిలబడ్డాడు. అయ్యగారున్నారా లోపల? వాడివైపు నిర్లక్ష్యంతో కూడిన చూపొకటి విసిరి హాలులోకి వెళ్ళిపోయింది సీతమ్మ. హాలులో నవారు మంచం మీద పడుకుని ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు గానం చేస్తుంది రామసీతమ్మ. ఆ కూని రాగాలు విని ఒక్క క్షణం నొసలు చిట్లించి, అక్కయ్య నిద్రపోతున్నావా ఏంది అన్నది గట్టిగా. ఎవరు? సీతమ్మవా? రారా కూర్చో. ఏంటిలాగా చీకటి పడ్డాగా వచ్చావు? బావగారితో ఏమైనా పనుందా అని లేచి కూర్చుంది సీతమ్మ. లేకపోతే నీతో నాకే పని అనుకుని, అవునక్క, పొద్దున్నే బిలాయి నుంచి కృష్ణుడు ఉత్తరం రాశాడు. గుంటూరులో పెళ్ళికి అర్జెంటుగా డబ్బు కావాలంట. వడ్డకి ధర పలుకుతుందంటున్నారుగా. ఓ 10 బస్తాలు అమ్మేయాలి. బావగారితో మాట్లాడి బేరం కుదుర్చుకోవాలిగా. పొద్దుటేల నుంచి మనసేం బాగోలేక రాకపోతిని. ఏందో చూసావా సుబ్బరామయ్య సంగతి? రామసీతమ్మ పక్కని కూలబడి నెట్టొచ్చింది సీతమ్మ. అవునమ్మా, నాకు పొద్దుటి నుంచి ఒకటే మానేదిగా ఉంది. పాపం ఆ ఇల్లాలి చూసొత్తానంటే ఇప్పుడు కాదంటారు మీ బావగారు. అందుకే కునుకు రాకపోతా ఉంటే రామాయణం పాడుకుంటున్నా. ఇంతకీ సంపేస్తున్నాడు మస్తాన్గాడేనంటావా? రామసీతమ్మ కళ్ళు పెద్దవి, నుదురు పెద్దదే. ఆమె పెద్ద నుదుటి మీద అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడులా పెద్ద కుంకుమ బొట్టు, మొహం నిండా పరుచుకున్న అమాయకత్వం. ఆమెను చూస్తే అసూయ కలిగిన ఆమె అమాయకత్వానికి జాలిపడుతూ, అవన్నీ మనకెందుకులే అక్కయ్య, బావగారు ఏం చేస్తున్నారు? ఒకసారి ఇక్కడికి పిలుద్దు, మాట్లాడాలి అన్నది గడుసుగా. ఇవాళ భోజనం వద్దంట, అవసరమైతే కానీ లేపొద్దని పైకెళ్ళారు. పాలు కూడా తాగలేదు. నేను మాత్రం కడుపులో మంటకి ఆగలేక ఇంత మజ్జిగ తాగి పడున్నాను. అయితే కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంత దూరం రావడం దండగైందన్నమాట. పోనీలే, రేపొస్తాను. నా దగ్గర పైకం లేదు. వడ్లమ్మేలోగా బావగారు ఏమన్నా సర్దుతారేమో రేపు వెంకయ్యకిచ్చి గుంటూరు పంపుదాం అనుకున్నా. ఆ అమ్మాయి ఏం అవస్థ పడతా ఉందో ఏమోనని
మరే అనుకున్న పనులన్నీ కావుగా వస్తా. నేను ఇంటికెళ్ళి మజ్జిగో మంచినీళ్ళు తాగి పడుండాలిగా అని లేవబోయింది. అదేందమ్మా సీతమ్మ, ఆ మజ్జిగ మా ఇంట్లోనే తాగు. నువ్వు వచ్చావంటే ఆయనేమంటారు? పైకి వెళ్ళి మాట్లాడు. పాపం మగదిక్కులేని ఒంటరి దానివి. నీకు సాయం చేయటం కన్నా ఏం కావాలి మాకు? నేను ఎట్లాగో పైకెక్కలేను కానీ ఈ పాల గ్లాసు కూడా తీసుకుపోయి ఆయనకి ఇయ్యమ్మా. రామసీతమ్మ చేతిలోని గ్లాసులో ఉన్న పాలతో ఆమె మనసును పోల్చుకుంటూ ఆ గ్లాసు అందుకుంది సీతమ్మ. ఆ గ్లాసు తన చేతిలోకి వచ్చినప్పుడు తన మనసుతో పోల్చుకుంటేనో ఒక్క క్షణం గతుక్కమన్నా కళ్ళ నిండా విజయగర్వం నింపుకుని పాల గ్లాసు చేత్తో పట్టుకుని పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయిన భుజంగం బావగారి మేడమెట్లు ఒక్కొక్కటి ఎక్కసాగింది సీతమ్మ. సీతమ్మ గారి డాబా ఇంటి మెట్లు ఒకటొకటిగా దిగుతూ దిగులుగా అనుకుంది రాజమ్మ. రోజు సాయంత్రానికి తాను అమ్మగారింట్లో పనిచేసి కూరో కాయో పువ్వో పండో తీసుకుని ఇంటికి చేరేసరికి గుడిసె అరుగు మీద కూర్చుని టీవీగా సిగరెట్లు తాగుతూ ఉండేవాడు మస్తాన్. 3 రోజులాయే వాడు తన కంటికి కనబడి. వాడి కోపోద్రిక్తమైన స్వభావం తనకి తెలియంది కాదు. వాడి ఆవేశం తను అనుభవించనింది కాదు. కానీ అంత తొందరపాటు మనిషిలో కూడా ఏమోలో మంచితనము, ప్రేమ దాగి ఉన్నాయని ఇన్నాళ్ళు నమ్మింది రాజమ్మ. ఆ నమ్మకంతోనే 6 ఏళ్ళు వాడితో కలిసి జీవనం చేయగలిగింది. ఆ జీవనయానంలో ఆమె పొందినవి చాలా వరకు కష్టాలే అయినా అన్ని కష్టాలను వాడు ఒక్కసారి తనను దగ్గరకు తీసుకుని, నీ ముందు అందరు సినిమా స్టార్లు తీసికట్టే రాజమ్మ అంటే చాలు మరచిపోయేది. ఇంకా ఆ కష్టాలు లేవు, ఆ ఊరట లేదు. ఏమిటింక జరగబోయేది అని తలుచుకుంటే ఆమెకి కాళ్ళల్లో శక్తి సన్నగిల్లింది. ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది. చిట్టిగాడు ఏం కావాలి? వాడి భవిష్యత్తు ఏం కావాలి? పచ్చని పసిమి ఛాయతో నొక్కుల జుత్తుతో తండ్రి పోలికలు పుణికిపుచ్చుకున్న ఈ పసివాడు ఒక హంతకుడి కొడుకని అందరి చేత ఏసరింపు పడుతూ ఉంటే తను భరించగలదా? కాళ్ళీడ్చుకుంటూ గుడిసికి వచ్చి తలుపు తీసిన రాజమ్మకి మళ్ళీ దుఃఖం వచ్చింది. మస్తాన్ని పోలీసులు పట్టుకుంటారు. వాడికెవరూ బెయిలు ఇవ్వరు. ఏముందని ఇస్తారు? ఎవరి హామీ పైన ఇస్తారు? దండెం మీద వేలాడుతున్న గళ్ళలుంగీల కేసి చూసింది. గూట్లో వాసన నూనె, అద్దం, దువ్వెన, సబ్బు బిళ్ళ కేసి చూసింది. కొంకికి తగిలించిన టెర్లిన్ చొక్కా కేసి చూసింది. అలాగే చిరిగిపోయిన తన చీరకేసి, తను వాడుకునే దువ్వెన ముక్కకేసి కూడా చూసుకుంది. ఒకే ఇంట్లో ఉంటున్న తామిద్దరి స్థాయి వేరు. వాడికి తలకు రాసుకోవటానికి వాసన నూనె కావాలి. ఒళ్ళు రుద్దుకోవటానికి మంచి కిందపు సబ్బు కావాలి. చొక్కాలు 2 అయినా అవి టెర్లిన్వే కావాలి. తనకి కడుపు నిండా తిండి, సిగ్గు కాపాడుకోవటానికి బట్ట దొరికితే చాలు. మస్తాన్ ఈనాటి వరకు తన దర్జా నిలబెట్టుకుంటూనే వచ్చాడు. సుబ్బరామయ్య గారింట్లో పనిచేసి తెచ్చుకున్న జీతమే కాక తను సీతమ్మ గారిని అడిగి తెచ్చిన డబ్బు కూడా వాడే వాడుకునేవాడు. కనీసం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డకు కూడా వాడేమీ ఇచ్చేవాడు కాదు. బస్తీలో వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళేవాడు. అప్పుడైనా చిట్టుబాబు కోసం ఓ చాక్లెటో, బొమ్మో, బెలూనో పట్టుకొచ్చేవాడు కాదు. ఎప్పుడైనా ఒరే చిట్టి, నువ్వు నా బేటవురా అని ఎత్తుకుని ముద్దాడేవాడు. అప్పుడు రాజమ్మ సంతోషం ఒడ్డులొరుసుకు ప్రవహించే నదీ ప్రవాహంలా ఉండేది. గోడకి చారబడి చేతుల్లో తలపెట్టుకుని కూర్చుండిపోయింది రాజమ్మ. నోట్లో వేలు వేసుకుని తల్లి పక్క కూలబడి నిద్రకి పడ్డాడు చిట్టిబాబు. ఉలిక్కిపడి వాణ్ణి లేపి మజ్జిగన్నం తినిపించింది. నేల మీద చాపపరిచి పాత గొంగలు వేసి దాని మీద చీర వేసి వాణ్ణి పడుకోబెట్టింది. తను వాడి పక్కనే పడుకుందే కానీ రాజమ్మ కంటికి కునుకు రాలేదు. 6 ఏళ్లుగా వాళ్ళింట్లో పనిచేస్తూ వాళ్ళు ఉప్పు తిని బ్రతుకుతున్నాడే. ఆ బాబుని చంపాలని బుద్ధి వీడికెందుకు పుట్టాలి? ఏమో, ఈ పని మస్తాన్ చేశాడంటే తను నమ్మదు. ప్రతి సంక్రాంతి పండక్కి మస్తానికి బట్టలు, తనకి కొత్త చీర పెట్టేవాళ్ళు. వాళ్ళు కాసును కూసును గింజలు కొలిచేవాళ్ళు, పచ్చళ్ళు అవి పెట్టేవాళ్ళు. అట్లాంటి మంచివాళ్ళని ఇలా చేశాడు మస్తాన్. రాజమ్మ బుర్రకి ఏమీ అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా రాజమ్మ ఆ మాట నమ్మలేకపోయింది.
ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి, ఇక్కడ జరుగుతున్న సంఘటనలు జీర్ణం చేసుకోవటానికి తన ఆలోచన శక్తి, తెలివితేటలు ఏమాత్రం చాలవని రాజమ్మకి తెలియదు. రాజమ్మకి మొదటి నుంచి పరమహంసల నీళ్ల నుంచి పాలను వేరు చేయటమే తెలుసు, కానీ పాల నుంచి నీళ్లను వేరు చేయటం నేర్చుకోలేదు. అందుకే ఆమె బుద్ధి కుశలతకి, సుబ్బరామయ్య హత్యకి, మస్తానికి గల సంబంధం ఎలాంటిదై ఉంటుందనే సంగతి అందలేదు. మళ్ళుని తెల్లవారింది. పొద్దుగూకింది. మళ్ళీ తెల్లవారింది. ఇదిగోనే రాజమ్మ, మస్తాన్గాడు బెజవాడలో రైలెక్కి మద్రాసు బయలుదేరుతుంటే పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారంట. పేపర్లో వేసినారు. చూసావా? పైగా వాడు ఒక్క మాట మాట్లాడలేదంట. చంపింది నేను కాదని కూడా అనలేదట. ఇలా పేపర్లో పడిందట. నిద్రలేవంగానే వార్త అందించింది మాణిక్యం. ఓరి నాయనోయ్, ఓయ్ దేవుడోయ్ అని గుండెలు బాదుకుంటూ సీతమ్మ గారింటికి పరిగెత్తింది రాజమ్మ. సీతమ్మ అప్పుడే నిద్రలేచి వాలుకుర్చీలో కూర్చుని కాఫీ సేవిస్తూ పేపర్ చదువుతుంది. ఆవిడ వెనకాలే వెంకటనారాయణ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఆ మరుగుజ్జు విధవ అమ్మగారికి నమ్మిన పంటు. అమ్మగారు, ఏంటి జరిగిందో నాకు చెప్పు తల్లి అంటూ రాజమ్మ వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర చితకిల పడింది. ఓసి నీ దుంపతెగా, నువ్వటే మస్తాన్ గాని పోలీసులు పట్టుకున్నారట. ఇదిగో ఇప్పుడే చదువుతున్నా. గుంటూరు పోలీస్ స్టేషన్లో పెడతారు. వెళ్ళి చూడనిస్తారేమో, ఎడతావేమిటే అని అన్నది. అమ్మగారు, చిన్నమ్మగారు, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను కాస్త పంపండి తల్లి. మళ్ళీ ఏడుపు లంకించుకుంది రాజమ్మ. ఇదిగో అట్లా ఏడ్చినావంటే నాకు చిరాకేస్తుంది. పొద్దున్నే ఎదవ ఏడుపు నువ్వును. ఏడ్చేం చేస్తావే ఎర్రిముండా. ఇలా వెంకటనారాయణ గుంటూరు పోతున్నాడు పాప కోసం. ఆడితో ఎల్లు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోతాడు. ఇన్స్పెక్టర్ గారు ఎరిగిన ఊరేలే. రామాపురం సీతమ్మ గారు పంపారని చెప్పు, మాట్లాడుకొనిస్తారు. ఒరే నారాయణ, మన తోటలో కాసిన క్యాబేజీ పూలు కాసిని ఇన్స్పెక్టర్ గారింట్లో ఇచ్చేసిరా. చాలా రోజులు అయ్యే పాపం అన్ని చూసి అని గబగబా అనేసి జుట్టుముడి వేసుకుంటూ లేచి నిలబడింది. పోయి పని చూసుకవే పాడుముండా. 3 రోజుల నుంచి ఒక్క పని తిన్నగా చేయి వేతివి. వెళ్ళి వంటిల్లు బాగు చెయ్యి. ఆనక నారాయణతో పాటు ఎడుదువులే. అభయహస్తం ఇస్తున్న మహారాణిలా టీవీగా లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ. ఆ అమ్మగారికేం అష్ట కష్టాలు పడి మొగుడిని చూసిన రాజమ్మ చెవిలో ఒకే ఒక మాట చెప్పాడు మస్తాను. అది విని ఉలిక్కిపడింది రాజమ్మ. నిలువెల్లా వణికిపోయింది. ఆ పైన కంటికి కడివెడుగా ఏడ్చింది. తల బాదుకుంది. నేనేటి చెయ్యను అని. ఇంక వెళ్ళవమ్మా, ఏమిటి నీ వెదవగోలా? చేతనైతే ఎవరినైనా బెయిలిస్తారేమో చూడు. ఇక్కడికొచ్చి ఏడిస్తే ఏమవుతుంది అని కసిరి బయటికి పంపేసేశాడు ఒక కానిస్టేబులు. రాజమ్మ రామాపురం వచ్చేసరికి తనకు మస్తాను చెప్పిన సంగతి ఊళ్ళో చాలామందికి తెలియనే తెలిసింది. వాళ్ళంతా తెలివిగల వాళ్ళు. తనలాంటి ముద్దులు కారు. వెళ్ళి భుజంగం బాబుగాని అడుగుతాను, నా కాపురం ఎందుకెలాగో కూర్చున్నావని అని గుప్పుడు బిగించి ముక్కు పుటాలెగరేసిన రాజమ్మని చూసి, అజ్ఞానిని చూసి జాలి పడుతూ నవ్వే తత్వవేత్తలాగా నవ్వింది సీతమ్మ. నేను నిన్ను తినమని ఇంత గడ్డి నీ ముందరేస్తా, తింటా ఉంటే వెర్రిముండా. తింటే అది నీ తప్పు. ఆయన చంపమన్నాడో లేదో, చంపడం వీడి తప్పు కాదా? భుజంగం బావగారికి మూస్తుందే. ఆ సుబ్బరామయ్య చేస్తేను. ఇలాంటి మాటలు నమ్మి ఊళ్ళో వాళ్ళకి విరోధం కామాక. ఆడొచ్చిందాకా నా ఇంట్లోనే పడి ఉండు. అంతేగాని ఊరికే ఆగం మల్లరేసేసి రచ్చకెక్కమాక అని చివాట్లేసింది సీతమ్మ. అయినా రాజమ్మకి ఆశ చావలేదు. మసక చీకటి పడంగానే భుజంగం బాబుగారి ఇంటికి వెళ్ళి ఆయనకు దండం పెట్టి నిలబడింది. ఆయన అప్పుడే సుబ్బరామయ్య గారి ఇంటికి వెళ్ళి కొడుకులను కూతుళ్లను పరామర్శ చేసి వచ్చాడు. ఆయన వెంట భార్య సీతమ్మ కూడా వెళ్ళింది. సుబ్బరామయ్య బావ సంగతి నాకు తేలిందేముంది చెల్లమ్మ. ఈ మస్తాన్గాడు తన జలసాలకి ఏ 100-200 అడుగుంటాడు. ఆయన లేదని ఉంటాడు. తెగ తాగి ఆయన్ని చంపేసుంటాడు. చూసిన వాళ్ళంతా చెబుతున్నారుగా. కత్తి దొరికిందిగా, దాని మీద వేలిముద్రలు కూడా ఆడియరంట. ఒంటరిగా తెల్లవారుజామున ఎందుకు పొలం పోనిచ్చావమ్మా? రోజులన్నీ మనయేనా అంట అని అరుంధతమ్మను ఊరడించి వచ్చాడు. ఏమిటో బాబు రామచంద్రం, మీ నాన్నగారు పెద్దవారైనారు. ఆయన ఎందుకు అరటి తోటకు పోనిచ్చారు నాయనా?
ఇంతకీ ఆయువు తీరిపోయిందనుకో, ఇక ఇంటి భారం అంతా నీదే. జాగ్రత్తగా చేసుకో బాబు. అనవసరంగా ఎవరి జోలికి పోమాక అని కొడుకులకి హితవు చెప్పి వచ్చాడు. ఏడవకమ్మ వరలక్ష్మి, నిన్ను చూస్తే నా కడుపు తరుక్కుపోతా ఉంది. సుబ్బరామయ్య బావ బతికి ఉంటే ఆయనతో సంబంధం కలుపుకుని నిన్ను పెద్దవాడికి చేసుకుందామనుకున్నావమ్మా. ఏది, నీలాంటి లక్ష్మీదేవి నా ఇంట్లో అడుగుపెట్టే అదృష్టం నాకుండొద్దు. నీ పెళ్ళైనా చేశాడు కాడు బావ అంటూ కూతురికి సానుభూతి చూపించి వచ్చాడు. అప్పటికి ఆయనకు అలసట, ఆయాసం వచ్చాయి. వరండాలో వాలు కుర్చీలో పడుకుని జుట్టు ముట్టించుకుని పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు. ఒదిగి ఒదిగి నిలబడి, దండాలు బాబుగారు అన్నది రాజమ్మ. ఎవరిది రాజమ్మ? ఏంది ఇట్లా వచ్చావు? ఏం కావాలి నీకు అన్నాడు అక్కడే నిలబడి పలుపుతాడు పేనుతున్న పోతరాజు. అయ్యగారితో మాట్లాడాలని వచ్చాను బాబాయ్ అంది రాజమ్మ. పోతరాజుకి ఆశ్చర్యం వేసింది. పని చేసుకుని రోజులు వెళ్ళమార్చుకునే రాజమ్మ బాబుగారితో మాట్లాడటానికి రావటమా? ఎంత ధైర్యం! వాడికి ఎందుకు అక్కడ తానుండటం మంచిది కాదనిపించి పేనుతున్న తాడు తీసుకుని పెరటి వైపు వెళ్ళిపోయాడు. పావుగంట నిలబడ్డ భుజంగం బాబుగారు పలకలేదు, ఉలకలేదు. మళ్ళీ ధైర్యం కూడా తీసుకుని బాబుగారు అని పిలిచింది. బాబుగారు తనకి తెలియని వారేం కాదు. అమ్మగారింటికొచ్చి గంటో గడియో గడిపిపోతూనే ఉంటారు. వారు వచ్చినప్పుడు ఇంట్లోకి ఎవరిని రానియకుండా కాపలా కాసేది తానే కదా. కాఫీలు టిఫిన్లు అందించటము తానే కదా. ఎన్నోసార్లు బాబుగారు తనకి పావలాయో ₹1 ఇచ్చారు. బాబుగారి స్నేహితులు పెద్ద ఆఫీసులు వచ్చినప్పుడు రామసీతమ్మ గారికి మర్యాదలు తెలియవని, తన ఇల్లు పాతకాలుపుదని వారికి సీతమ్మ గారింట్లోనే బస చేయించి భోజన సత్కారాలు ఏర్పాటు చేసేవారు భుజంగం గారు. అప్పుడు రెక్కలు మొక్కలు చేసుకుని చాకిరీలు చేసేది తాను కదూ. మసాలాలు నూరటం, కూరలు తరగటం అన్నీ తన పనులే కదా. ఏంటో పెద్దోళ్ళ వ్యవహారాలు మనకంతుబట్టవు అనుకుంటుంది రాజమ్మ. ఎవరిది అని గద్దించాడు భుజంగరావు. నేను రాజమ్మని బాబు. ఏమి ఎలాగొచ్చావు? సీతమ్మ గారేమన్నా కబురు పంపారా? గొంతు తగ్గించి అడిగారు. కాదు బాబుగారు, నా పని మీదే వచ్చినాను. తల వంచుకుని నిలబడింది. నీకేదైనా పనుంటే లోపలికెళ్ళి అమ్మగారిని అడుగు వేసుకున్నారు బాబుగారు. మీతోటే పని బాబు గొణిగింది రాజమ్మ. చెప్పవే. అరివేర భయంకరంగా కనబడుతున్న ఆజానుబాహుడు, వాత పెట్టడానికి సిద్ధం చేసిన ఎర్రటి కులిమిల్లాంటి కళ్ళు. గడగడా ఉనికిపోయింది రాజమ్మ. నోటమాట రాలేదు. తల వంచుకుని, మస్తాన్ని చూసొచ్చినానుండి, మీ కాడకెళ్ళమన్నాడు అన్నది. ఉలిక్కిపడి సర్దుకుంటూ అంటాడు, ఎదవ సన్నాసి అనడు మరి. తెగ తాగి తూలుతూ అట్టాంటి మాటలు కాక మరేమంటాడు? అవన్నీ నమ్మి నాకాడికొచ్చినావు. బాబుగారు ఎలాంటి వారు నానే ఆలోచన నీకెక్కడది? మొగుడు తాగుబోతైనా సరే, ఏదమైనా సరే ఆడి మాటే నీకు నమ్మకం అవునా? చీకట్లో విచిత్రంగా మెరుస్తున్న అగ్నిగోళాలేంటి ఆయన కళ్ళన్ని చూస్తూ నోట మాట రాక అలాగే నిలబడిపోయింది రాజమ్మ. చెప్పవే, ఇంకేమన్నాడు? రేపో మాపో సమితి ప్రెసిడెంట్ కాబోతున్నాడు భుజంగం బాబు. ఆయన మీద లేనిపోని నిందలు ప్రచారం చేయమన్నాడా? డబ్బు లాక్కోమన్నాడా? ఏమన్నాడు నీ మొగుడు? విలాసంగా కుర్చీ వెనక్కి చేరుగలబడి హేళన ధ్వనింపచేస్తూ అన్నాడు భుజంగం బాబుగారు. బాబుగారి చమత్కారం మాటలకి ఏటి జవాబు చెబుతుంది తనలాంటి తెలివి తక్కువ ఆడది? కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుంటే బలవంతాన శరీరాన్ని నేల మీద నిలదొక్కుని తల వంచుకుంది రాజమ్మ. ఇప్పుడు నీకేం తక్కువైంది ఎర్రి మొహమా? తిండి తిప్పలు లేకలాగున్నావు కానీ నెయ్యి మజ్జిగ తగిలేస్తే ఈ దొరసారులు ఎందుకు పనికొస్తారు నీ ముందు? ఆ ఎదవ సన్నాసి కోసం ఎందుకు బెంగ పెట్టుకుంటావు? కానీ సీతమ్మని నమ్ముకో, నీకు దారి చూపెట్టకుండా ఉండదు. లోపల అమ్మగారున్నారు, వెళ్ళి అడుగు. ఓ ₹10 ఇచ్చి పంపిస్తుంది. పిచ్చివాగుడెక్కడా వాగమాక. ఉన్న ఊళ్ళో నీళ్లు పుట్టకుండా చేసుకుంటావు. కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయారు బాబుగారు. బాబుగారి దర్జా నడకని, మాటల చమత్కారాన్ని, కొసలు ఆయన వినిపించిన బెదిరింపులకి అచ్చెరు వందుతూ నిలబడిపోయిన రాజమ్మ చేతిలో ₹10 కాగితం పెట్టి, ఇంక ఇంటికెళ్ళా పిచ్చి రాజమ్మ. పెద్దాళ్లతో వ్యవహారం నీకేటి చేతనవుద్దట, ఎల్లెళ్ళు అన్నాడు పోతరాజు.
ఆ 10 రూపాయల కాగితాన్ని అలాగే చేతులు పట్టుకుని ఇంటిదారి పట్టింది రాజమ్మ. ఏమే, ఏం చేసొచ్చావు? ఉయ్యాల బల్ల మీద పడుకుని తాంబూలం నములుతూ అడిగింది సీతమ్మ. ఏంటో నమ్మగారు, బాబుగారు కోకలేసి పంపేసినారు. దగ్గరలో చతికిలబడి వారం రోజుల నాడు దువ్వుకున్న చింపిరి తలను 2 చేతులతోనూ గొక్కుంది రాజమ్మ. 10 రూపాయలిచ్చి పంపించినట్టున్నారు అన్నాడు ఆడంగి వెంకటనారాయణ. నీకెందుకు, నువ్వు ఊరుకో అని వాడి వంక చొరచొరా చూసింది. అవును కానీ రాజమ్మ, ఎల్లి పెరట్లో నీళ్ల కాగులో ఏ నీళ్లున్నాయి స్నానం చేసి తల దువ్వుకో. ఇవాళ నారాయణ రొయ్యల చారు బ్రహ్మాండంగా పెట్టాడు. చట్టిలో పోసుంచాడు నీకోసం. అదేసుకుని అన్నం తిను. ఊళ్ళో జనం ఏదో అనుకుంటారు. అదంతా అర్థం చేసుకునే తెలివి నీకు లేదు కానీ గమ్మునుండు. ఆ గుడిసెలో ఏం పడుంటావు, ఏడని ఉండు అన్నది సీతమ్మ రాజమ్మ మీద దయావర్షం కురిపిస్తూ. వండకి ఏడకి పోతానమ్మగారు. అయ్యని అమ్మని ఒగ్గేసి వచ్చినాను. కులం కానాడుతూ లేసొచ్చిన్నాను. ఇప్పుడెవరు సేర తీస్తారు నన్ను? మా అయ్య నా గురించి బెంక పెట్టుకుని ఏడ్చి ఏడ్చి సచ్చిండు. ఆమె నేనున్నదో బతికిందో సచ్చిందో నాకే తెలియదు. అన్నదమ్ములున్నారంటే ఎవడి కూడా వాడిది. నన్ను చూసేది ఆ దేవుడొక్కడే. ఇదిగో నా కడుపులో పుట్టిన ఈ సిట్టిగడి కోసం బతుకుతున్నాను. నేను చేసి పోతానమ్మగారు. సరేలే, ఆ సోదికేం కానీ వెళ్ళి ముందు స్నానం చేసి తల దువ్వుకో. చిరాకు పడింది సీతమ్మ. ఒక్కొక్క మనిషికి డిగ్రీలు, చదువులు, ఉన్నత సంస్కారం కలిగిన పరిసరాలు ఉన్న ఈ ప్రపంచంలో నెగ్గుకు రాగల తెలివితేటలు, గడుసుతనం ఉండవు. అవేవి లేకపోయినా తమకు గల లోకానుభవంతో, ఆలోచన శక్తితో బ్రతుకుతూ తెలివితేటలు సంపాదించుకుని అన్నిటా పైచేయిగా ఉంటారు మరికొందరు. ఇంకా కొందరు ఎంత అనుభవం ఉన్నా తాము నమ్మిన సత్యాలను, తాము ఎరిగిన నీతి సూత్రాలను విడిచిపెట్టి లోకరీతిని యథాతథంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు. ఈ ప్రపంచంలో మనం సృష్టించబడింది సుఖపడటానికేనని, ఆ సుఖపడటం అనే ధ్యేయ సాధనకి వచ్చే అడ్డంకులను ఏ మార్గంలోనైనా తొలగించుకోవటం అవసరమని, అందుకు వెనుదీయరాదని నమ్మి కృషి చేసేవాళ్ళు ఎందరో. కొంతమంది సుఖం కోసం తీసుకునే పునాది కందకాలంలో పడి నలిగి నశించిపోయి తమ జీవితాలను అర్పణ చేయటం ద్వారా ఇతరుల సుఖ సౌధాలను నిర్మించటానికి కారణమవుతున్న వారి సంగతి ఏమిటి? సుఖపడటానికి, కీర్తి సంపాదించటానికి మూల సాధనం ధనం. డబ్బుంటే కిరాయి ఇచ్చి ఎన్నైనా కొనవచ్చు. మాకుల్ని కొనవచ్చు, మనసుల్ని కొనవచ్చు. న్యాయశాస్త్రానికి క్రియ ప్రధానం. దాని వెనుక ఉన్న ప్రేరణ చూడటానికి న్యాయమూర్తి తన సింహాసనం మీద నుంచి కదిలి క్రియ జరిగిన చోటికే రాడు. అతను తన చెవులను నమ్ముతాడు. కిరాయి మనుషుల కిరాయి సాక్ష్యాలు విని తీర్పు చెబుతాడు. క్రియ చేస్తూ పట్టుబడ్డ కిరాయి మనిషికి శిక్ష వేస్తాడు. క్రియ వెనుక ఉన్న ప్రేరణ పెద్ద మనిషి ముసుగు కప్పుకుంటుంది. సింహాసనం ఎక్కుతుంది. పూలదండలతో పూజింపబడుతుంది. ఈ లోకరీతిని అర్థం చేసుకోవాలంటే ఈ రాజమ్మ మరో జన్మ ఎత్తాల్సిందే. వెర్రిముండ అనుకుంది సీతమ్మ తాను నములుతున్న తాంబూలంలోని సుగంధ ద్రవ్యాల పరిమళాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ. వెర్రిముండ. రాజమ్మ స్నానం చేస్తూ భుజంగం బాబు గారి మాటల్ని పదే పదే మననం చేసుకుంది. నిజమే కామూసిగా. భుజంగం బాబు గారికి ఏటి పని ఆయన సంపం అనేదాకా? ఆయన మాత్రం ధర్మరాజు కాడా? ఈ మస్తానే తెగ తాగిన మత్తులో ఒళ్ళు తెలియక బాబుగారిని చంపేసుంటాడు. మస్తాని ఎంత తాగినా ఆడు హత్య చేసేటంత కిరాతకుడు కాడు. కాడని రాజమ్మ అంతరాత్మ అంటూనే ఉంది. తనేటి చేయడం? అంతా అయిపోయినాక కేసు కోర్టుకెడుతుంది. మస్తానికి శిక్ష పడుతుంది. తప్పదు. ఇకను వాడి కోసం ఆలోచించటం, ఆశపడ్డం అనవసరం. చిట్టిగాన్ని పెట్టుకుని రోజులు తెల్లవార్చుకోవాలి. ఆడిని పెంచి పెద్ద చేయాలి, చదివించాలి. ఉద్యోగం వచ్చినాక అప్పుడు హాయిగా చచ్చిపోవాలి. అందాక బతకాల్సిందే. ఏందే రాజమ్మ ఆలోచిస్తున్నావు? సీతమ్మ గారు దాన్ని పలకరించి చిరుచాప పరుచుకుని పడుకోబోతూ ఉంటే, ఏంటి లేదమ్మగారు, నా గురించే. ముందేం జరగాల అని ఊరికే బెంగైపోయినది. ఈ ఆలోచన ముందుండదే నీకు? నా నొట్టి తెలివి తక్కువ దానమ్మగారు. అది నిజమేననుకో, నువ్వు తెలివి తక్కువ దానివి కూడా కాదు.
స్వార్థం అంటే ఏమిటో తెలియకుండా ఎప్పుడూ పరుల కోసం బతకటం అలవాటు చేసుకున్న దానివి. అందుకేనే నీకు ఈ కష్టాలు. అదంతా నాకు అర్థం అవుతుందేంటమ్మా? ఎందుకు అదే వెర్రి మొహందానా? కొంతమంది ఎప్పుడూ తమని గురించి తమ సుఖం గురించి ఆలోచించుకుంటారు. నువ్వు అలాంటి దానివి కాదు. ఇకనైనా నిన్ను గురించి నువ్వు జాగ్రత్త తీసుకుని హాయిగా బతుకు. ఆడు జైలులో పడ్డం కూడా నీ మంచికే అనుకో. ఈ ఊరు వచ్చినప్పుడు ఎంత చక్కటి దానివి. మాలాంటి ఇళ్లలో పుట్టి పెరగవలసిన కళ ఉంది నీకు. అలాంటి దానివి బొగ్గులాగా తయారైనావు. సున్నంలోకి ఎముక లేదు కదా. సుఖపట్టానికి ఎన్నో మార్గాలున్నాయే వెర్రిదానా. నీకు ముందు ముందు తెలుస్తాయి. ఎప్పుడు అమ్మమ్మ నాయనమ్మ చెప్పిన పతివ్రతల కథలు, సత్యహరిశ్చంద్రుడి కథలు మనసులో పెట్టుకుంటే నువ్వు కాదు, ఆ భగవంతుడు కూడా సుఖపడలేడు. ఈ ప్రపంచం పద్ధతి వేరు. సరే, ఇవాళకి పడుకో. మధ్యన నా గొడవ ఎందుకు? గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖురాల్ని చేసినంత గర్వంతో ఒళ్ళు విరుచుకుని తన గదిలో ఫోం పరుపు మీదకు వెళ్ళిపోయింది సీతమ్మ. భుజంగం బాబుగారి మాటల కన్నా అమ్మగారి మాటలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే వాటి అర్థాలు ఆంతర్యాలు తెలియక తికమక పడుతూ నిద్రలేని రాత్రి గడిపింది రాజమ్మ. సత్యహరిశ్చంద్రుడు లాంటి తండ్రి కడుపున పుట్టి తన ఊరు, తన ఇల్లు, తన మనుషులే కాక బయటెంతో విశాల ప్రపంచం ఉందని కనీసం పొరపాటున కూడా ఆలోచించడం ఎరకని రాజమ్మ మస్తాన్ మాటలు మాయలో పడి ఉన్న ఊరును అయిన మనుషులను వదులుకుని వచ్చిన తాను కాపురం పెట్టిన చిన్న ఇల్లు, తను పనిచేస్తున్న ఇల్లు తప్ప మరో ఊసే లేకుండా ఎన్నాళ్ళు గడిపింది. అంతేకాదు, తనతో పాటు జీవితం పంచుకుంటున్న మస్తాన్ మనస్తత్వాన్ని సైతం ఆమె అంచనా వేయలేకపోయింది. తను రోజులో 12 గంటలు ఎక్కడ గడుపుతుందో అక్కడ జరిగే వింతలు విశేషాలను కూడా ఆమె గ్రహించలేకపోయింది. అలాంటి రాజమ్మను 2 నెలలలో తీర్చిదిద్దింది సీతమ్మ. రాజమ్మ కొడుకు చిట్టిబాబు పంచాయతీ బడికి పోతున్నాడు బలపం పలకా పుచ్చుకొని. ఎప్పుడైనా అయ్యాడికి పోయినాడమ్మా అడుగుతూ ఉంటాడు. మన్నిడిసిపెట్టి బొంబాయి వెళ్ళిపోయినాడు, ఇంకా మరి రాడు అంది రాజమ్మ. 14 ఏళ్ళంట వాడికి శిక్ష. జైల్లో సరిగ్గా ఉంటే మంచితనం కింద కొంత తగ్గిస్తారట. వాడొచ్చి తనను ఉద్ధరిస్తాడన్న ఆశను రోజురోజుకి చంపేయసాగింది సీతమ్మ. రాజమ్మ ఇప్పుడు అమ్మగారి ఇల్లు వదిలి రావటం లేదు. పడక తిండి అన్నీ అక్కడే. బజారుకి కూడా రాదు. 4 నెలల తర్వాత ఆమెను చూసిన వాళ్ళంతా ఇప్పుడు రాజమ్మకి ఛాయ వచ్చిందని, దాని తీరే మారిపోయిందని చెప్పుకుంటున్నారు. 2 ఏళ్లలో ప్రపంచంలో చాలా భాగం అర్థమైపోయింది రాజమ్మకి. సీతమ్మ గారింటికి పెద్ద పెద్దోళ్ళంతా ఎందుకు వస్తారో, ఆమెగారు ఊరికి చివర ఒంటి స్తంభం మేడలో ఎలా ఉన్నారో, భుజంగం బాబుగారు సీతమ్మ గారిని ఎలా కనిపెట్టి కాపాడుతున్నారో, ఆమె గారి ద్వారా భుజంగం బాబుగారు ఎలా పదవులు పరపతి పెంచుకుంటున్నారో అన్నీ ఆకలింపుకి వస్తున్నాయి. భుజంగం బాబుగారి పదవి వ్యామోహానికి, ధనదాహానికి సుబ్బరామయ్య గారు ఎలా అడ్డంకి అయ్యింది, ఆ అడ్డంకి తొలగించుకోవటానికి మస్తాన్ని ఉపయోగించుకుని వాణ్ణి సోదిలోకి లేకుండా జైలుకు పంపడానికి అన్నీ ఇప్పుడు అర్థమయ్యాయి రాజమ్మకి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, రాజీ ఆ కాఫీ కప్పులు ఎలా పట్రా అంటాడు సీతమ్మ గారు. అప్పుడే రాజీ అని పిలువబడ్డ రాజమ్మ పెద్ద పెద్ద పువ్వులున్న నైలెక్స్ చీర కట్టి పల్చటి జాకెట్ తొడిగి మొహానికింత పౌడరు పట్టించి సెంటు వాసన నలువైపులా ప్రసరింపచేస్తూ ట్రే పట్టుకుని ప్రవేశించి నమస్కారం చేస్తుంది. రాజమ్మకి శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చాక ఆడంగి వెంకటనారాయణ్ణి పంపించేసింది సీతమ్మ. వాడొట్టి వెధవ. అక్కడ కబుర్లు ఇక్కడ కబుర్లు అక్కడ పొక్కించేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సెలవులకి పాప ఇంటికొచ్చినప్పుడు కూడా ఆ పిల్ల ఎదుట అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాడు. అటువంటి వెధవ పనులు చేయకుండా రాజమ్మని క్రమశిక్షణలో ఉంచింది సీతమ్మ. తానేం చేసినా ఎలా బ్రతికినా చిట్టిగాన్ని మాత్రం బాగా చదివించి పెద్దవాణ్ణి చేయాలని రాజమ్మ ఆరాటం. అందుకోసం ఎవరు ఏమి ఇచ్చినా జాగ్రత్తగా దాచిపెట్టేది. చిట్టిగాడు హై స్కూల్లో చదువుతాడు, కాలేజీకి వెడతాడు. సీతమ్మ గారి పాపలాగా డాక్టర్ అవుతాడు. ఎందుకు కాకూడదు? ఈ 4 ఏళ్లలో 400 కూడబెట్టింది రాజమ్మ. చిట్టిగాడికి మంచి బట్టలు కుట్టించింది.
అయితే రాజమ్మ కలలు నిజం కావడానికి పెద్ద వేగాతం కలిగింది. సీతమ్మ గారి కూతురు పాప చదువైపోయింది. ఆ పిల్ల మరో డాక్టర్ని పెళ్లాడేసి గుంటూరులో పెద్ద ఆసుపత్రి కట్టించేసింది. తల్లిని మకాం మార్చేస్తే కానీ వీల్లేదని పట్టుపట్టింది. ఎంత చెప్పినా వినలేదు. సీతమ్మ గారితో పాటు రాజమ్మ కూడా గుంటూరు వెళ్ళిపోయింది. అందుకే సీతమ్మ గారి పద్ధతి వేరు, పాపమ్మ గారి పద్ధతి వేరు. ఆ పిల్ల రాజమ్మ చేత నైలెక్స్ చీరలు కట్టడం మాన్పించేసింది. తెల్ల చీరలు కట్టుకోమంది. ఆసుపత్రిలో గదులు తడవమంది. పువ్వులు సెంట్లు వాడటానికి వీల్లేదంది. ఎవరికి కాఫీలు ఇచ్చినా దూరంగా నిలబడి నమస్కారం చేయాల్సిందే కానీ వేళ్ళు కాళ్ళు తాకటానికి ససే మీరా కుదరదంది. అలా గుండెలు అదిరిస్తేనే అక్కడుండమంది. చిట్టిగాడిని మాత్రం మంచి స్కూల్లో వేసి చదివిస్తానంది. తల్లికి కూతురికి 6 నెలలకి అభిప్రాయ భేదాలు వచ్చేశాయి. నీ మోచేతి నీళ్లు తాగే కర్మ నాకేమిటే వెర్రి పిల్ల, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను అని రామాపురం వచ్చేసింది సీతమ్మ. రాజమ్మకి డాక్టర్ అమ్మని విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు. అక్కడ సెంట్లు సిల్క్ చీరలు లేకపోయినా ప్రశాంతంగా ఉంది. కానీ రాజమ్మని అక్కడ ఉంచటానికి వీల్లేదంటూ లాక్కుని పోయింది సీతమ్మ. దానితో పాటు కొడుకు స్కూల్ మానేసి పల్లెటూరు వచ్చాక తప్పలేదు. ఆ ఊరొచ్చి రాగానే కాయలా పడిపోయింది రాజమ్మ. మామూలు జ్వరము తలనొప్పి కాదు, మసూచి సోకింది. మసూచి వ్యాధి వచ్చిన రాజమ్మని తన ఇంట్లో క్షణం ఉండనీయలేదు సీతమ్మ. వెంటనే గుడిసెలోకి చేర్చేసింది. చావు తప్పి కన్ను లట్టపోయిందన్నట్లు ఒక కంట్లో పువ్వేసిపోయింది రాజమ్మకి. మొహం నిండా సందు లేకుండా పోసింది అమ్మవారు. ఆమెను చూసి పిల్లలు దడుచుకుని పారిపోయారు. పెద్దవాళ్ళు ఉలిక్కిపడి వెన్ను చరుచుకున్నారు. అయ్యో పాపం అన్నారు కొంతమంది. మసూచి వచ్చి తగ్గిన రాజమ్మకి సీతమ్మ గారి ఇంటి తలుపులు తెరుచుకోలేదు. 4 పాత చీరలు 10 రూపాయలు ఇచ్చి దాన్ని రుణం తీర్చుకుని చేతులు దులుపుకుంది. దయగల్ల తల్లి సీతమ్మ. భుజంగం బాబుగారు దర్శనం కూడా ఇవ్వలేదు. ఆయన ధర్మపత్ని మాత్రం జాలిపడి పావుమూట ఒడ్లు కొలిపించి పంపించింది. సుబ్బరామయ్య గారు పోయాక ఆయన కొడుకులు విడిపోయి ఆస్తులు పంచుకుని పట్నాలకు పోయారు. అరుంధతమ్మ మాత్రం ఉన్న ఊరు విడిచిపెట్టలేక అక్కడే ఉండిపోయింది. ఆమెకు పని మనిషి అక్కర్లేదు. అవసరమైన మస్తాన్ పెళ్ళం ప్రతిక్షణం ఆవిడ తన కళ్ళ ఎదుట ఉండటము భరించలేదు. ఇంకా ఆ పల్లెటూళ్ళలో రాజమ్మని ఎవరూ పనికి పెట్టుకుంటారు? పొలం పనులకి పోయి ఎండలో నిలబడలేక కళ్ళు తిరిగి పడిపోయింది. జబ్బు పడి లేచాక నీరసం అయిపోయింది. ఈ పల్లెటూళ్ళలో నువ్వేం బ్రతుకుతావే ఎర్రిబొండా, పట్నం పోతే 4 ఇళ్లలో అంట్లైన తోముకుని బతకొచ్చు అని సలహా ఇచ్చింది మాణిక్యం. మళ్ళీ డాక్టర్ అమ్మని ఆశ్రయించింది రాజమ్మ. చూడు రాజమ్మ, ఆసుపత్రిలో ఉండే వాళ్ళంతా రోగులు. వాళ్ళకి అసలే ఆందోళనగా భయంగా ఉంటుంది. వాళ్ళు నీ మొహం చూసి భరించలేరు. ఇంకేదైనా పని చూసుకుందు అని పంపించేసింది డాక్టర్ అమ్మ. మాణిక్యం చెప్పినట్లు పాత ఊళ్ళో చిన్న గుడిసె అద్దెకు తీసుకుని అక్కడక్కడ అంట్లు తోమి తిని తినక రోజులు గడుపుతుంది రాజమ్మ. గుడిసెల్లో పిల్లలతో గోళీలు బెచ్చాలు ఆడుతూ మట్టిలో దొర్లుతూ ఇష్టం ఉన్నప్పుడు బడికిపోతూ లేనప్పుడు మానుతూ నాటకం ఆడుతున్న చిట్టిగాడిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తన ఆశ ఫలించలేదు. తన కల నిజం కాలేదు. కలలు కన్న కన్ను గుడ్డిదైపోయింది. ఆశపడ్డ మనసు మోగదైపోయింది. తను పుట్టిల్లు తలుచుకున్నప్పుడల్లా బాధగా ఉండేది రాజమ్మకి. తిండికి లోటు లేదు. వాకిట్లో వడ్ల పాతర ఏడాది తిండికి సరిపడ గింజలు ఉండేవి. అయ్య రెక్కల కష్టంతోనే 2 ఎకరాల పొలం కొన్నాడు. తనకి నాగరం జడకుప్పెలు ఎర్రరాళ్ల జోడు ఉండేవి. అవన్నీ కలిసి 5 తులాలు. అన్నీ అమ్మేసినాడు మస్తాన్. అదేమంటే నీ ముష్టి బంగారం మళ్ళీ కొని నీకివ్వలేనా ఏమిటే, ఏడుస్తావు, మంచి రోజులు రాని అనేవాడు. ఇప్పుడు బంగారం ధర పెరిగింది. అవి ఉంటే చిట్టిగాడి చదువుకైనా వచ్చేవి. అంతా తన తలరాత. ఎవరినని ఏం లాభం? లోకంలో ఎంతమంది లేరు? తనకే రావాలా మసూచి? కూచేలోపాఖ్యానం హరికథ జోరుగా సాగుతుంది.
హరిదాసు గారు మధ్య మధ్యలో పిట్టకథలు చెప్తూ చలోక్తులు విసురుతూ రాగాలు ఆలపిస్తూ హుషారుగా స్టేజి మీద చిరుతలు వాయిస్తూ అట్నుంచి ఇటు ఇటునుంచి అటు తిరుగుతున్నాడు. మధ్య మధ్య శ్రీమద్ రామరమణ గోవిందో హరి అంటున్నాడు. పందిరి స్తంభాన్ని కానుకుని నిద్రపోతున్నాడు చిట్టిబాబు. చిట్టిబాబుకి ఇప్పుడు 12 ఏళ్ళు. తల్లి బాధపడలేక 5 క్లాసులు ఎలాగో చదివాడు. ఆ పైన వాడిని బడికి పంపడం రాజమ్మ తరం కాలేదు. పగలంతా ఎక్కడెక్కడో తిరిగొస్తాడు. ఇష్టం ఉంటే స్నానం చేస్తాడు. తల్లిని బెదిరించి ఉన్నదేదో తనే సుష్టిగా తింటాడు. అమ్మని తిన్నావా అనైనా అడగడు. వాడిలో ఇప్పుడు తండ్రి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుణం కూడా తండ్రిదే. వాడి కోసం దిగులు పడి పడి రాజమ్మ గుండె రాయైపోయింది. గింజలున్నన్నాడు ఇన్ని పుల్లలు కొని మంట పెట్టి ఉడకేసి ఆ గిన్నె అక్కడ పెట్టి గోడ కానుకొని కూర్చుంటుంది. మస్తానుకు శిక్ష ఇంకెన్నాళ్ళో ఆమెకి తెలియదు. అతని కబురు ఏమిటో ఆమెకి చేరలేదు. అతని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. ఒకవేళ వాడు తిరిగి వస్తే తనని చూసి దడుచుకుంటాడు. నీ అందం ఏ సినిమా స్టార్కి లేదే రాజమ్మ అన్న నోటితోనే నువ్వు నా రాజమ్మవి కావు అంటాడు. వాడికి అన్నీ శుభ్రంగా అందంగా ఉండాలి. తను పాపం చేసింది. అందుకే దేవుడు ఇలాగ శిక్షించాడు. పాపం పుణ్యం అవన్నీ అబద్ధమని సీతమ్మ గారు చెబితే తను నమ్మింది. నిజమే అనుకుంది. అనుకోక ఏం చేస్తుంది? తనకన్నా ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు. పట్టుపరుపుల మీద పవళిస్తూ ఎయిర్ కండిషన్లు గదిలో నివసిస్తూ ఉన్న డబ్బు దాచుకోవటానికి ఖర్చు పెట్టుకోవటానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. కానీ తను మాత్రం ఇలాగైపోయింది. దేవుడు, దయ్యం, పుణ్యం, పాపం, విధి, కర్మ ఇవన్నీ మనం కల్పించుకున్నవేనని సీతమ్మ గారు చెబుతుంది. మరి ఈ మసూచి వ్యాధి తను కోరితే వచ్చిందా? కావాలని తెచ్చిపెట్టుకున్నదా? హరికథ వినటం లేదు రాజమ్మ. ఆలోచనలతో అలసిపోతుంది. ఏమీ తోచక అక్కడికొచ్చింది. ఆమె కూర్చున్న చోట ఎవరూ కూర్చోరు. దూరంగా వెళ్ళి కూర్చుంటారు. హరికథ అయిపోయింది కాబోలు. హారతి పళ్ళం పుచ్చుకొని మనిషి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నారు దాసుగారి శిష్యులు. రాజమ్మ దగ్గరకు ఎవరూ రారు. ఆమె లేచి చిట్టుబాబును లేపుకుని ఇంటికి వచ్చింది. గుడిసెల దగ్గర తగాదా అవుతుంది. అలాంటి తగాదాలు రోజు జరుగుతూనే ఉంటాయి. రిక్షాలాగే వెంకటయ్య వాడి పెళ్ళం సుందరమ్మని జుట్టు పట్టుకుని గుడిసెలోంచి బయటికి లాక్కొచ్చి వీపు మీద కసి కొద్దీ బాధేస్తున్నారు. అదేమిటని అడ్డు వచ్చిన పక్కింటి రాజయ్యని పెళ్ళాన్ని కలిపి బూతులు తిడుతున్నారు. కాసేపటికి పెళ్ళం జుట్టు వదిలేసి రాజయ్యతో కలియబడ్డాడు. సుందరమ్మ ఏడుస్తూ గుడిసెలోకి వెళ్ళిపోగా కొంతమంది ఆడవాళ్ళు ఆమెని సముదాయించటానికి వెళ్ళారు. చాలామంది వినోదం చూస్తున్నారు. రెండో ఆట సినిమా నుంచి తిరిగి వచ్చిన వాళ్ళంతా అక్కడ పోగయ్యారు. ఆ గుడిసెలో నివసించే వాళ్ళలో సగం మంది రోజు సినిమాకి పోతారు. మస్తాన్ చేతిలో తను చాలాసార్లు దెబ్బలు తిన్నది రాజమ్మ. కానీ ఒక్కసారైనా ఈ సుందరమ్మలాగా అతన్ని తిట్టి ఎరగదు. తిట్లు తిన్నా దెబ్బలు పడినా మస్తాన్ని తానెన్నడూ ఏవగించుకుని ఎరగదు. చిట్టిగాడు అల్లరి చేస్తే తను కొడుతుంది, తిడుతుంది. కానీ వాడు రాత్రి అయ్యేసరికి తన డొక్కలో దూరి నిద్రపోతాడు. అంతేగా మరి. బూటు పాలిష్ చేసుకోమని ఐస్ ఫ్రూట్లు అమ్మమని తాను ఎన్నోసార్లు చిట్టుబాబుని చివాట్లు పెట్టింది. కానీ వాడు ఏ పని సరిగ్గా చేయలేదు. గుడిసె బయట అరుగు మీద దిగాలు పడి కూర్చుంది రాజమ్మ. ఏం రాజమ్మప్ప అలా కూర్చున్నావు అంటూ దగ్గరగా వచ్చాడు 30 ఏళ్ల వాడొకడు. వాడు దగ్గరికి రాగానే సెంటు వాసన కడుపులో తెమిల్చింది. చౌక రకం సెంటు, సిగరెట్టు పొగ, చెమట కలగలిపిన వెగటు వాసన. ఎవరు బాబు? నేను రత్తాలు తమ్ముణ్ణి. వచ్చి 4 రోజులయ్యే. చూడనే లేదా ఏమిటి నన్ను? రత్తాలుది పక్క గుడిసే. దానికో తమ్ముడున్నాడని రాజమ్మకి తెలియదు. మొన్న ఈ మధ్య చెప్పినట్టే గుర్తు. పిన్నమ్మ కొడుకట. పట్నం నుంచి వచ్చాడట. అక్కడేదో పెద్ద ఉద్యోగమట. తన గుడిసెలో ఉండలేక హోటల్లో ఉండి చూడటానికి వచ్చాడట. అతగాడేనేమో. నీకు అదంతా విన్నానప్పా. పాపం జాలేస్తా ఉంది నాకు. రాజమ్మ ఏమీ మాట్లాడలేదు. ఎల్లుండి పొద్దుగాల వెళ్ళిపోతున్నా. చిట్టిగాని నా ఎంట పంపితే బాగు చేద్దామనుంది. ఏమంటావు? ఉలిక్కిపడి తల ఎత్తింది రాజమ్మ.
దేవుడున్నాడు, దయ్యం ఉంది, పుణ్యం పాపం ఉంది. సీతమ్మ గారిదంతా అబద్ధం. మా నాయనే, మా తండ్రి సచ్చి నీ కడుపున పుడతా. కళ్ళు తుడుచుకుంది. 30 ఏళ్ల వాణ్ణి, నా నాయనే అన్న రాజయ్యకి ఇంకా 30 ఏళ్ళు రాలేదు. కానీ ఆమె 30 దాటినంత ముసలదైపోయింది. అంత మాటను కప్ప, నాదసలే జాలిగుండె. నీ కష్టం అంతా రత్తాలు చెబితే నా గుండె పగిలిపోయిందనుకో. అందుకే ఇప్పటిదాకా మేలుకుని ఆలోచించా. చిట్టిగాన్ని పెందనాన్నే చేసి నీకప్ప చెప్పేస్తే బాధ్యత నాది. ఆడికోసమేగా నీ ఆరాటం. నువ్వు కొన్నాళ్ళు హాయిగా ఉండు, వాణ్ణి నాతో పంపు. నీ ఇష్టం బాబు. దేవుడే నా మొర ఆలకించాడనుకో. నీ పేరేమిటి నాయనా? నా పేరు చంద్రం. మనమంటే పట్నంలో అందరికీ బేజారు. పట్నం అంటే చిన్నపట్నం కాదు, ఈశాపట్నం, వైజాగ్. మర్నాడు పొద్దున్న రత్తాలు పిన్ని తమ్ముడితో పట్నం వెళ్తావంటారా చిట్టి అని తల్లి అడిగితే, ఆ దొరబాబు చాలా మంచోడు, నిన్న పొద్దున్న బిస్కెట్లు కొనిచ్చినాడు, ఎడతానే అని హుషారుగా తల ఊపాడు. పాపం వారం రోజుల నుంచి చంద్రం చిట్టిబాబుకు బోధ చేస్తూనే ఉన్నాడని రాజమ్మకి తెలియదు. చాకులాంటి చురుకైన కుర్రవాణ్ణి అనుకున్నాక ఏ విధంగానైనా వాడిని తీసుకెళ్లాలని చంద్రం ప్రయత్నం. వస్తానమ్మా అని వాడు బస్సు ఎక్కుతుంటే రాజమ్మ 2 చేతుల్లోనూ ముఖం కప్పుకుని బావురుమని ఏడ్చింది. అలా వారం రోజుల వరకు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు చిట్టి కూడా లేడు. తన ఇష్టం వచ్చినప్పుడు వండుకుని తింటుంది, లేకపోతే చాప మీద ముడుచుకుని పడుకుంటుంది. చారల ప్యాంటు తొడిగి గళ్ళ చొక్కా వేసి దుబ్బు జుట్టు నీటుగా దువ్వి ఏల వేసుకుంటూ సైకిల్ ఎక్కి బయలుదేరాడు చిట్టిబాబు. వాడు విశాఖపట్నం వచ్చి 8 నెలలయ్యింది. ఇన్ని నెలల నుంచి చంద్రం అనబడే వీరస్వామి వాడికి చాలా నేర్పాడు. గురువుని మించిన శిష్యుడిలా తయారు చేశాడు. అంత గొప్పవాడిని చేసి వాడి పుణ్యాన వాడిని విడిచిపెట్టలేదు. అతగాడికి చిట్టిబాబు లాంటి శిష్యులు చాలామంది ఉన్నారు. అందరికీ గురువంటే భక్తి కన్నా భయమే ఎక్కువ. 10 ఏళ్ల సూర్యం చిరిగిన చొక్కా, గుండీలు లేని నిక్కరు వేసుకుని బూట్ పాలిష్ చేస్తూ ఉంటాడు. అలా బూట్ పాలిష్ చేస్తూనే ఓ చక్కని పర్సు, బంగారపు గాజో ఉంగరమో జడబిళ్ళో పట్టుకొచ్చి గురుదక్షిణ ఇస్తూ ఉంటాడు. తను సంపాదించిన డబ్బు గురువుగారికి ఇవ్వటం ఎందుకు, తనే ఉంచుకోవచ్చు కదా అనే దుర్బుద్ధి వాడికి ఎప్పుడూ కలగదు. కలిగిందో వాడి వీపు వాచిపోయిందన్నమాటే. అంతేకాదు, వాడి అప్పటికప్పుడు పోలీసుల చేతిలో చిక్కిపోతాడు. బుద్ధిగా ఉండి దొరికిందేదో గురువుగారికి సమర్పిస్తే రూపాయో 2 బహుమానం దొరుకుతుంది. నాగేశ్వరరావు ఎన్టీఆర్ సినిమా చూడొచ్చు, మిరపకాయ బజ్జీలో సోడా నీళ్ళు కొనుక్కోవచ్చునని గ్రహించాడు వాడు. వీరస్వామికి 20 ఏళ్ల శిష్యుడు ఇంకొకడు ఉన్నాడు. వాడు బస్కీలు తిని కసరత్తులు చేసి వస్తాదులా తయారైనాడు. సూర్యాన్ని చిట్టిగాన్ని ఓ కంట కనిపెట్టి ఉండటమే కాక గురువుగారికి అంగరక్షకుడుగాను, గురువుగారి భార్యగారికి పిఏగాను ఉపయోగపడతాడు. ఇక గురువుగారి భార్య పేరు సావిత్రి. తెలుగు సినిమా తారల తెగ ఒళ్ళు చేసింది. పెద్ద పెద్ద పువ్వులు, ముదురు రంగు గళ్ళు చదరాలు ఉన్న సిల్క్ చీరలు కట్టి పొట్టి చేతులు పల్చటి జాకెట్టు వేస్తుంది. రంగురంగుల పూసలతో రాళ్లతో చేసిన గిల్టు నగలు ధరిస్తుంది. బాగా పక్క పాపిడి తీసి చెవుల మీదుగా కిందికి దువ్వుతుంది. పాపిట్లో రంగు కుంకుమ అద్దుతుంది. కళ్ళకు కాటుక పెట్టి కొసలు పొడుగ్గా దిద్దుతుంది. ఉండి ఉండి శిష్యుల వీపులు చరిచి పెద్ద పెట్టున నవ్వుతుంది. ఆవిడ నవ్వినప్పుడు భూకంపం వచ్చిందేమోనని ఓసారి వణికిపోయాడు చిట్టిబాబు. సావిత్రి రోజులో చాలా భాగం మడత మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంటుంది. అన్నం కూడా వండదు. అంగరక్షకుడో గురువుగారో సూర్యంగాడో అన్నం వండుతారు. గురువుగారు సైతం సావిత్రమ్మంటే భయపడతారు. ఆవిడ ఒక్కొక్క రోజు బలి కోరుతున్న క్షుద్రదేవతలాగా ఎర్రటి కళ్ళు మరీ పెద్దవి చేసి జుట్టు విరబోసుకుని గావు కేకలు వేస్తుంది. అవి కూడా సాక్షాత్తు గురువుగారి మీదే. ఈశాపట్నం రాకముందు చిట్టిగాడికి పేపంచం అంటూ గురువుగారు చూపించిన పేపంచం అంటే ఏమిటో తెలియదు. గోళీలు బెచ్చాలు ఆడటం, తల్లిని అదిరించి బెదిరించి ఉన్నది తినటం, సినిమా హాల్ దగ్గర తిరగటం, పావలో అర్ధో ఉన్నప్పుడు సినిమా చూడటం, ఇలా ఉండేది వాడి జీవితం.
కానీ ఇప్పుడు వాడికి సినిమా హాళ్ళ దగ్గర ఊరికే తిరగనక్కర్లేదని రోజు కనీసం ఓ పర్సో ఓ రిస్ట్ వాచియో ఓ కళ్ళజోడో సంపాదించవచ్చని అర్థమయ్యింది. అవి సంపాదించటంలో వాడు ఎంత నేర్పు ఒడుపు సంపాదించి చూసి గురువుగారే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి తన తండ్రి ఎవరినో చంపి జైలుకెళ్ళాడని, తన తల్లి తండ్రి ఒక మతం వారు కారని ఇరుగు పొరుగు వాడికెప్పుడో తెలియచెప్పారు. ఓసారి ఓ పర్సు తెచ్చి చంద్రానికిచ్చాడు చిట్టిబాబు. దానికోసం సావిత్రి చంద్రం ఇద్దరూ తగులాడుకున్నారు. చివరికి అందులో చూస్తే 200 రూపాయలున్నాయి. ఊరికి కంగారు పడమాకేవ్, కావాలంటే ఓ 100 తీసుకో. నైలెక్స్ చీర కొనుక్కోరాదిటే అన్నాడు చంద్రం సంబరాలు పడుతూ. ఆ రోజు సావిత్రి చిట్టిబాబుకి ఉలవచారు వండిపోసింది. కోడిగుడ్లు కూర కూడా కొంచెం వేసింది. ఈ ఎదవకి టెర్లిన్ సొక్క కుట్టించు మామా, పాపం దొరబాబులాగుంటాడు, కర్మకాలి ఎలాగైపోనాడు అన్నది వీపు తట్టి. వీడి కర్మే కాలేదే ఎర్రి మొహమా, వీడి జాతకం ఏటో నీకేం తెలుసు. ఈడి తల్లి మతం కానోడితో లేసొచ్చినాది. ఈడ అయ్యా హత్య చేసి జైలుకెళ్ళినాడు. మరి ఈడికి ఇది కాక మరేటి శాతనవుద్ది. అందుకే ఈడు బుద్ధి కుశలం కనిపెట్టి ఇక్కడికి తెచ్చినాను, మీసం మెలివేస్తూ చెప్పాడు వీరస్వామి. ఆ మాటలు వింటే చిట్టుబాబుకి ఎందుకో బాధ కలిగింది. అక్కడికి వచ్చిన కొత్తలో చంద్రమామ తనని బాగానే చూసేవాడు. 2-3 మంచి జతల బట్టలు కుట్టించాడు. సైకిల్ తొక్కడం నేర్పాడు. కొత్త దువ్వెన పౌడరు డబ్బా కొనిచ్చాడు. ఆ బట్టలేసుకుని సైకిల్ మీద బజారుకి ఎడితే తను దొరపిల్లగాడిలాగానే అంటారు. ఎవరూ ఆనమాలు కట్టలేరు. పూర్ణ మార్కెట్ దగ్గర, జగదాంబ హాలు కాడ, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాపుల దగ్గర, ఒకచోటేమిటి అనేక చోట్ల తను అచ్చం స్కూలు పిల్లవాడిలాగే అందరితో కలిసిపోయి తన హస్తకౌశలం ప్రదర్శించాడు. చిట్టిబాబు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి బజార్లో ఓ కిల్లి కొట్టు దగ్గర సైకిల్ నిలబెట్టి ఓ సినిమా పత్రికలో బొమ్మలు చూడసాగాడు. రూపాయండి బాబు, కొనేసుకుంటారేటి అన్నాడు షాపు యజమాని. ఇలాంటి బుక్స్ కొంటే ఇంటి దగ్గర తిడతారోయ్, అందుకోసం బొమ్మలు చూసేసి పోతాను అన్నాడు చిట్టిబాబు ఫోజుగా. బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి భాష మాట్లాడవలసింది, తను ఎవరి అబ్బాయిని చెప్పవలసింది నిద్రలో కూడా మర్చిపోడు చిట్టిబాబు. బాబుగారేటి చదువుతున్నారో, గోల్డ్ స్పాట్ గాని పుచ్చుకుంటారేటి అన్నాడు కిల్లికొట్టు సింహాచలం మళ్ళీ. వద్దోయ్, ఇది గోల్డ్ స్పాట్ పుచ్చుకునే టైం కాదు, దర్జాగా చెప్పాడు చిట్టిబాబు. పుస్తకం కళ్ళకి అడ్డం ఉందన్న మాటే కానీ అతగాడి చూపంతా వేరే చోట ఉంది. అది శనివారం సాయంత్రం, అందులోనూ నెల మొదటి శనివారం సాయంత్రం. మెడికల్ కాలేజీ అమ్మాయిలు, ఆడపిల్లల కాలేజీ లెక్చరర్లు, హాస్టల్లో అమ్మాయిలు అందరూ షాపింగ్కి వచ్చే చక్కని శనివారం సాయంత్రం. జీతం అందుకున్నాక చేతి నిండా డబ్బున్నప్పుడే అవసరమైన వాటిల్లో కొన్నైనా కొనుక్కుందామని బజారుకు వచ్చే సుందరమైన సాయంత్రం. పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగులు చేతులకు తగిలించుకుని చకచకా నడుస్తూ ఫ్యాన్సీ షాపుల్లోకి, బట్టల దుకాణాల్లోకి వెళ్ళిపోతున్నారు. క్వాలిటీలోకి, అప్సరసలోకి వెడుతూ వస్తున్నారు. ఎక్కువగా శనివారం సాయంత్రం ఆ బజారుకు వచ్చే వ్యక్తుల్లో 4 ఆడవాళ్ళు చిట్టిబాబుకు బాగా గుర్తు. అందులో ఒక ఆవిడ సన్నగా, తెల్లగా, సన్నజాజి మొగ్గలాగా ఉంటుంది. ఎప్పుడూ తెల్లటి బట్టలే కడుతుంది. తగ్గిన వాళ్ళు రంగుల చీరలు కట్టి పెద్ద పెద్ద పర్సులు పుచ్చుకుని విలాసంగా నడుస్తూ ఉంటారు. తెల్ల చీర ఆవిడ ఎప్పుడూ తెల్లటి రాళ్ళ దుద్దులు, ముత్యాల దండలు వేసుకుంటుంది. ఆవిడ చాలా ధనవంతురాలని, జమీందార్ల బిడ్డ అయి ఉంటుందని, సినిమాలో రాజకుమారులా ఉంటుందని అనుకుంటాడు చిట్టిబాబు. ఆవిడ చేతిలో ఎప్పుడూ తెల్లటి పూసల పర్సు ఉంటుంది. ఆ పర్సులో కనీసం 1000 రూపాయలైనా ఉంటాయని చిట్టిబాబు అంచనా. ఓసారి శనివారం వాళ్ళంతా దశపల్ల చిత్రాలయానికి సినిమాకొచ్చారు. ఆ సినిమా విడుదలై అప్పటికి 2 రోజులైంది. ఆ రోజు సావిత్రి మంచి మూడ్లో ఉండి, ఒరే చిట్టిగా, ఈ పూట సినిమాకెళ్ళరా అని తన మొహాన 2 రూపాయల కాగితం గిరాటేసింది. అది పుచ్చుకుని హుషారుగా ఈల వేసుకుంటూ బయలుదేరాడు. ఇంటికి అప్పుడప్పుడు అతిథులు వస్తూ ఉంటారు. అతిథులు వచ్చినప్పుడు చంద్రమామతో పాటు సావిత్రి కూడా ఓ సుక్కేసుకుంటుందని సూర్యంగాడంటాడు. వాడు గురువుగారిని అడిగి 10 పైసలు ఇచ్చుకుని అప్పుడప్పుడు ఓ బీడి ముక్క కాలుస్తాడు. చిట్టిగాడు ఆ మధ్యనెప్పుడో ఒకసారి సిగరెట్టు కాల్చాడు, కానీ వాడు చచ్చిన బీడీ కాల్చాడు. అదంటే వాడికి పరమ అసహ్యం. సరే, ఆ రోజు అతిథులు వచ్చారని కామోను సావిత్రి తనని సినిమాకి పొమ్మంది. అతిథులు వస్తే తను, సూర్యం ఇంట్లో ఉండకూడదు.
అతిథులంటే ఎవరో చిట్టిబాబుకి ఇంకా తెలియలేదు, కానీ చంద్రమామ భాషలో మాత్రం కొందరిని అతిథులు అనాలని గ్రహించాడు. అతిథులు వెళ్ళాక మర్నాడు సావిత్రి చాలా హుషారుగా ఉంటుంది. కొత్త చీరో, పూలదండో, పూసల గొలుసో ఏదో కొంటుంది. సినిమాకు కూడా పెడుతుంది. మరి అతిథులంటే సావిత్రి చుట్టాలు కామోసు. అయినా అదంతా అప్పుడు మనకక్కర్లేదు. 2 రూపాయలిచ్చి సినిమా చూడమంది. తెల్ల చీర కట్టిన, ముత్యాల గొలుసు వేసుకున్న, తెల్ల పూసల పరుసు పట్టుకున్న రాజకుమారి, ఆమె స్నేహ బృందం సినిమా హాల్లోకి వెళ్ళి వాళ్ళకి రిజర్వ్ చేయబడిన సీట్లలో దర్జాగా కూర్చున్నారు. చిట్టిగాడికి తను వేసుకున్న బట్టలు ఎలాంటివో గుర్తుకు వచ్చింది. ఆ బట్టలు తను బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వాడాలి. మళ్ళీ వాటిని జాగ్రత్తగా సావిత్రికి అప్పగించాలి. ఇంట్లో ఉన్నప్పుడు మాసిపోయిన నీలం రంగు నిక్కరు, వెలిసిపోయిన ఎర్ర చొక్క, బయటికి వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చిన నాడు యక్ష ప్రశ్నలు, ముట్టికాయలు, ఒక్కొక్క నాడు తిండి కూడా ఉండదు. మొదట్లో చంద్రమామ చాలా మంచివాడనిపించింది, కానీ ప్రపంచం ఎలా అర్థమయ్యిందో చంద్రమామ కూడా అలాగే అర్థమయ్యాడు. చంద్రమామ తనని ఎందుకు ఈశాపట్నం తీసుకొచ్చాడో అర్థమవుతుంది. ఆ రోజు అమ్మతో ఎన్ని మాటలు చెప్పాడు. ఆ అమ్మ ఎలాగుందో పాపం అమ్మ. ఆ అమ్మని తలుచుకోగానే చిట్టిగాడి గుండె బరువైంది. ఇక అడుగు ముందుకి పడలేదు. కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. దాదాపు 8 నెలలైంది అమ్మని చూసి. ధైర్యం కూడదీసుకుని సావిత్రిచ్చిన 2 రూపాయలకి తన దగ్గరున్న కాస్త డబ్బు చేర్చి తెల్లటి రాజకుమారి కూర్చున్న చోట కాస్త వెనక్గా చోటు సంపాదించాడు. సూర్యంగాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఎవరికి పుట్టాడో, ఎట్లా బతికాడో, ఎవరు పెంచారో వాడికే తెలియదు. ఊహ తెలిసిన నాటి నుంచి పేవ్మెంట్ల మీద, ప్లాట్ఫారాల మీద తిరిగాడు. చేయి చాపి తిండి అడగటం ఆకలి నేర్పింది. చేదరింపులకి బాధపడ్డం అంటే ఏమిటో తెలియదు. ఎవరైనా ఏదైనా ఇస్తే తినటం, తల దురద పుడితే గోక్కోవటం, ఒళ్ళు దురద పుడితే ఏ మున్సిపాలిటీ పంపు దగ్గర స్నానం చేయటం, ఏ అమ్మో దయతలిచి ఓ చినిగిపోయిన చొక్కా స్టీలు గిన్నెల వాడు కూడా పనికిరాదని పారేసినది దానం చేస్తే అది ఒంటికి తగిలించుకుని ఎప్పుడు ఎక్కడ నిద్ర వస్తే అక్కడ నిద్రపోవటం, అది మాత్రం జ్ఞాపకం ఉంది వాడికి. అలాంటి సూర్యాన్ని చంద్రమామ దగ్గరకు తీసుకుని బూట్ పాలిష్ నేర్పించాడు. బూట్ పాలిష్ ఒక్కటే జీవనాధారం కాదు, కానేరదు అని బోధించి, దానికి తోడుగా ఏది ఎప్పుడు ఎలా అందుబాటులోకి వస్తే దాన్ని అప్పుడే వెంటనే గప్చుప్ చేసేయటం కూడా నేర్పాడు. అయితే దానివలన సూర్యానికి ఒరిగిందేం లేదు. 2 పూట్ల ఇంత తిండి తప్ప. అది కూడా సావిత్రి దయ. సూర్యాన్ని చూస్తే జాలి చిట్టిబాబుకి. అప్పుడప్పుడు దొంగతనంగా వేరుశనక్కాయలు, మిరపకాయ బజ్జీలు కొనుక్కు తినటం, తలకి కొబ్బరి నూనె రాసుకోవటం, సబ్బుతో ఒళ్ళు రుద్దుకోవటం, ఇవన్నీ సూర్యానికి చిట్టిబాబు నేర్పాడు. తెర మీద దృష్టి నిలబట్టం లేదు. చిట్టిబాబుకి పదే పదే తల్లి జ్ఞాపకం వస్తుంది. ఎన్నోసార్లు తనకి బుద్ధిగా చదువుకోమని చెప్పింది, బాగా బ్రతకమని చెప్పింది. కానీ తనిక్కడ ఎలా బ్రతుకుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఆవిడికి తెలిస్తే భరించగలదా? గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. తను చాలా డబ్బులు సంపాదించాడు. కనీసం ఒక్క 10 రూపాయలన్నా అమ్మకి పంపలేకపోయాడు. ఎందుకు పంపలేకపోయాడు? వచ్చింది వచ్చినట్లు గురువుగారికి ముడుపు చెల్లిస్తున్నాడు. దెబ్బలకి తెగించి సాహసించి ఎంతో కష్టపడి తను డబ్బు సంపాదిస్తే చుక్కేసుకుని సావిత్రితో కలిసి తందనాలు తొక్కుతాడు. ఈ అన్యాయం నచ్చలేదు చిట్టిబాబుకి. అసలు తనెందుకు గురువుగారికి భయపడాలి? తానేం చేస్తున్నాడో, ఎంత సంపాదించాడో ఆయనకేం తెలుసునని తను నిజం చెప్పాలి. తెల్లపూసల పర్సు రాజకుమారి సినిమా చూస్తూ కళ్ళు తుడుచుకుంటుంది. పూసల పర్సుని ఒళ్ళో పెట్టుకుని. ఆ పర్సులో 1000 రూపాయలుంటాయి. ఆవిడ తెల్ల చీరకున్న చేరే అంచు, ఆవిడ చెవులుకున్న రవల దుద్దు దగదగ, ఆవిడ మెళ్ళో మంచి ముత్యాల దండ. తప్పకుండా ఆవిడ పర్సులో చాలా డబ్బుంటుంది. తనకి ఉత్తరం రాయటం చేతనవును. మనీ ఆర్డర్ కట్టడం నేర్చుకోవాలి. బస్కీలు తీసి అప్పన్నని అడిగితే నేర్పుతాడు. వాడు మంచివాడే పాపం. సినిమా వదిలారు. జనగణమన వేస్తే నిలబడాల్సి వస్తుందనే బాధతో చాలామంది అది వేయకముందే లేచిపోతారని చిట్టిబాబుకి తెలుసు. అందుకే తెల్ల రాజకుమారి కన్నా ముందే లేచి గుమ్మం దగ్గర నిలబడ్డాడు చిట్టిబాబు. రాజకుమారి, ఆమె స్నేహ బృందం ఆఖరి సీను అయిపోతుండగా లేచారు. చాలామంది లేచారు. గేటు దగ్గర గుంపు చేరారు. గుంపులో నుంచి బయటపడి సైకిల్ తీసుకుని బయటపడ్డాడు చిట్టిబాబు. వాడి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. తను సరాసరి ఇంటికి వెళ్ళకూడదు.
ముందు ఎక్కడికైనా వెళ్ళి లెక్క సరిచూడాలి. అందులో సగమైనా కనీసం అమ్మకి పంపించాలి. పాపం అమ్మ తన దగ్గర నుంచి ఉత్తరం రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. ఆమెను ఎవరు సముదాయిస్తారు? ముఖం మచ్చల ముండా అని ఎగతాళి చేశారు. పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తుంది అని ఏసడిస్తారు. ఇవన్నీ ఎందుకు సహిస్తుంది అమ్మ? ఎందుకు బ్రతుకుతుంది? అయ్య వస్తాడనే ఆశతోనా? తను పెద్దవాడై ఆమెను సుఖపెడతాడనే ఆశతోనా? ఏమైనా తను ఇప్పుడు ఇంటి దోవ పట్టకూడదు. కంచెరపాలెంలో పోర్ట్ క్వార్టర్స్లో జాన్ డేవిడ్ ఉన్నాడు. వాడు తనకెలాగో స్నేహమయ్యాడు. జాన్ డేవిడ్ దగ్గర డబ్బు దాచాలి. వాడు 8 క్లాసులు చదివాడు. అమ్మ అడ్రస్ చెబితే డబ్బు మనీ ఆర్డర్ చేస్తాడు. అమ్మ సంతోషిస్తుంది. పాపం ఒంట్లో బాగుండదు. తింటున్నదో లేదో. కంచెరపాలెం వైపు సైకిల్ సాగింది. చిట్టుబాబుకి కళ్ళ నిండా అమ్మే ఉన్నది. మనసు నిండా ఆమె ఉన్నది. భుజం మీద బలమైన చెయ్యి పడేసరికి ఉలిక్కిపడ్డాడు చిట్టిబాబు. ఆలోచనల గొలుసు తెగింది. వెనక్కి తిరిగి చూశాడు. వాడు సాక్షాత్తు అప్పన్నే. బస్కీలు తీసి కసరత్తులు చేసి కండలు పెంచిన అప్పన్న. ఏం పోయి దోవ మార్చావు? ఇంటికి రావేటి అన్నాడు ముందు. ఉలిక్కిపడ్డాడు చిట్టిబాబు. తమాయించుకుని ఇలా ఇంటికాడ అతిథులున్నారుగా, కాసేపట్ట గాలికి తిరిగొద్దామని బయలుదేరానంతే అన్నాడు. అప్పుడే ఈశాపట్నం గాలి సోకేసినది గుంటడికి. ఎవరికి చెబుతావోయ్ ఎదవ కబురు? పద నోరు మూసుకుని ఇంటికి పద. మెడ మీద చెయ్యి వేశాడు. అది చెయ్యో ఇనపగుండో అర్థం కావటం లేదు. ఊపిరాడటం లేదు. వస్తానులేబోయ్, రాక ఎక్కడికి పోతానేమిటి అన్నాడు చిట్టిబాబు ధైర్యం కూడదీసుకుని. మరి దారి ఎందుకు మార్చినావు? ఇంటికి ఎలా రావు? వాడి కళ్ళు చూస్తే భయం వేసింది. చెప్పానుగా చల్లగాలి కోసమని. ఓహో, గుంట ఎదవకి అప్పుడే చల్లగాలి కావాలంట. పిల్లగాలి వద్దేటి. ఎందుకీ ఇలా ఏం కొట్టేసినావేటి? రోజు ఏం దొరికిద్ది అప్పన్నా? ఇలా సావిత్రి సినిమాకి పొమ్మంది, చూసొస్తున్నాను అంతే. దశపల్ల హాలులో. నమ్మమంటావేమిటి? నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా? ఇంతకు ముందు ఆడినావు కావు, మరి ఇవాళ ఆడుతున్నావు. నా సంగతి ఇంకా ఎరగలేదు నీకు. మెడ మీద వాడి చెయ్యి బిగుసుకుంటుంది. ఇంటికి పోదాం పదా అప్పన్న. చంద్రం మామ ఇంకా రాలేదేమని ఎదురు చూస్తుంటాడు. ఓహోహో, మావట మామ. ఎవడ్రా నీకు మామ? చంద్రం నీకు మామ? నేను కానా మామని? ముందు ఏమి సంపాదించినావో చెప్పు, లేకపోతే ఇవాళ నీ రగతం కళ్ళ సుత్తాను. చులాయి వెదవా, నా కాడంట్రా నీ మోసం. నా దగ్గరేం లేదు నిజంగా. మెక్కుమొహం వేశాడు చిట్టిబాబు. వాడి గోబ గయ్యమంది ఒక చేత్తో. చెంప తడుముకుంటూ రెండో చేత్తో కళ్ళు తుడుచుకున్నాడు. అప్పన్న వాడి జేబులన్నీ తడిమి తడిమి చూశాడు. వాడు తొడుక్కున్న చారల ప్యాంటు జేబులో దొరికింది తెల్లపూసల పర్సు. అప్పన్న చిట్టుబాబు వంక అసహ్యం చిందించే చూపొకటి విసిరి, అబద్ధం ఆడడంట హరిశ్చంద్రుడే సాక్షాత్తు అన్నాడు. ఆ పర్సు అప్పన్న చేతిలో ఉంటే తన గుండె వాడి చేతిలో ఉన్నట్లు, ఒక్క నిమిషంలో ఆ గుండెను వాడు పిడికిట్లో పెట్టి నలిపివేస్తున్నట్టు, తన ప్రాణం గిలగిల్లాడిపోతున్నట్టు బాధపడ్డాడు చిట్టిబాబు. పరుసుకున్న జిప్పు లాగాడు. అందులో ఓ నీలం రంగు కాగితం, ఓ చిన్న ఫోటో కింద పడ్డాయి. 4 10 రూపాయల నోట్లు, 7 8 రూపాయలు, కొంచెం చిల్లర ఉన్నాయి. ఫోటోలో అతనికి గుబురు మీసాలు, చెంప నిండా వెంట్రుకలు ఉన్నాయి. ఉత్తరం కూడబలుకు చదివాడు. అదొక ప్రేమలేఖ. తెల్లరాజకుమారి పేరు అరుణ. అరుణ సన్నజాజి పువ్వులా ఉంటుందట. అందుకోసం ఆమె ఎప్పుడు తెల్ల డ్రెస్సులోనే ఉంటే బాగుంటుందట. త్వరలో చదువు పూర్తి చేసుకుని తను వస్తాడట. అప్పటికి అరుణ ఇంకా అందంగా ఉండాలట. రాజకుమారికి 40 రూపాయలు లెక్కలోనివి కావు. కానీ ఉత్తరమో పాపం చిట్టిగాడు చాలా సినిమాలు చూసి ఉండటం చేత వాడికి ప్రేమించుకోవటం, ప్రేమలేఖలు వ్రాసుకోవటం అంటే ఏమిటో తెలుసు. ప్రేమలేఖ పారేసుకున్న రాజకుమారి అరుణ ఆ రోజంతా అన్నం తినదు, ఏడుస్తుంది. అలా ఏడ్చి ఏడ్చి మంచం పెట్టి చచ్చిపోతుంది కాబోలు. ఆ అమ్మ కూడా తన దగ్గర నుంచి ఉత్తరం రాలేదని ఏడ్చి ఏడ్చి మంచం పట్టిందేమో. చచ్చిపోయిందా? ఉలిక్కిపడ్డాడు చిట్టిబాబు. 4 రోజులాయే సొక్కేసుకుని రూపాయమ్మంటే ఏడ్చేస్తాడు. మళ్ళా ఆణ్ణి పొద్దస్తమాను కాపలా కాయాలా? దొంగ వెధవ. కూసుని తినటం మరిగినాడు. తుపుక్కున ఉమ్మేశాడు అప్పన్న. వాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో చిట్టుబాబుకి అర్థం కాలేదు. 10 రూపాయల కాగితాలు 2 తీసుకుని జేబులో దోపుకున్నాడు ఆత్రంగా. తక్కినవన్నీ పర్సులో కుక్కేశాడు. పర్సు చిట్టుబాబు ప్యాంటు జేబులో తోసి, తీసుకోర దొంగ వెధవ.
పట్టుకెళ్ళి నీ మామకిచ్చుకో, ఆడి కాలట్టుకో. ఈ మాట కానీ ఆడి సెవినేసావా నీ ఒంట్లో ఎముకలుండవు. చెవి మెలిపెట్టాడు. వద్దు అప్పన్న, చెప్పను, నేనేం చెప్పను, వదులు అని పెద్దగా ఏడ్చాడు చిట్టిబాబు. బుద్ధిగా మసులుకుంటావంటే నువ్వు అడిగిన సాయం చేస్తాను. ఎదురు తిరిగావు మెక్కిలెరుగుతాయి. చెవి వదిలేశాడు. పదపోదాం బెక్కుతూ అన్నాడు చిట్టిబాబు. ఆగాగు, ఓ సిక్కేసుకొస్తాన్రా. పోనీ నువ్వు పెడతావా వేటి? ఇద్దరం కలిసే పోదాం. ఓ సొక్కేసుకుంటావేటి? కన్నుగీటి నవ్వాడు అప్పన్న. నాకొద్దులే, నువ్వు త్వరగా కానిచ్చి వచ్చేయి. అలాగ దారికొచ్చినావు, చాలా బాగున్నది. కూనిరాగం తీస్తూ ప్రభుత్వ సారాయి దుకాణంలోకి వెళ్ళిపోయాడు అప్పన్న. బయట రోడ్డు మీద సైకిల్ నానుకుని నిలబడ్డ చిట్టిబాబుకి కడుపులోంచి దుఃఖం తెరలు తెరలుగా ఉబికి వస్తుంది. తను తెల్లరాజకుమారికి చాలా అన్యాయం చేశాడు. ఆ అమ్మకి కూడా అన్యాయం చేశాడు. తను చంద్రమామతో వచ్చి ఉండకూడదు. చంద్రమామ అమ్మకి ఎన్నో ఆస్తులు కల్పించాడు. తనకి ఎన్నో చెప్పాడు. తీరా చేసి తనని ఇలా ఉపయోగించుకుంటున్నాడు. ఇక తన బ్రతికి ఇలాగే గడిచిపోవాలి కాబోలు. అసలు తను కష్టపడి ఇతరులను బాధపెట్టి సంపాదించిన డబ్బు వీళ్ళ మొహాన పోయటం ఎందుకు? ఇక నుంచి పైసా కూడా ఇవ్వకూడదు, వీళ్ళ కంట పడకూడదు. అంతే. ఆ అప్పన్న వచ్చాడు. వాడి దగ్గర ఒక మంచి గుణం ఉంది. ఒళ్ళు మర్చిపోయేలా తాగాడు. అలా తాగితే గురువుగారికి సంజాయిషి ఇవ్వాలని వాడికి భయం. చిట్టి, నువ్వు చాలా మంచోడివిరా. అస్సలు ఇట్లాంటి చోట ఉండాల్సినోడివి కానే కావు. కానేటి చేద్దాం, భగవంతుడికి బుద్ధి లేదురా. వీపు చరిచాడు. నాను తీసుకున్న డబ్బుల మాట నీ మామకు చెప్పకేం, ఆడసలు సన్నాసేదవా అన్నాడు. అలాగే అన్నాడు చిట్టిబాబు. ఆ రాత్రికి చిట్టిబాబుకి నిద్ర పట్టలేదు. పర్సు చూసి సావిత్రి ముచ్చట పడింది. ఉత్తరం చూసి నవ్వి చింపి పారేశాడు చంద్రమామ. ఆ ఉత్తరాన్ని చంద్రమామ అలాగ చింపి పారేస్తూ ఉంటే గిజగిజలాడిపోయాడు చిట్టిబాబు. ఆ రాత్రి కలత నిద్రలో ఎన్నోసార్లు రాజకుమారి కలలోకొచ్చింది. ఆ అమ్మ కూడా కలలో కనిపించింది. రాజకుమారి ఏడుస్తూ, ఆ అమ్మ ఏడుస్తూ. అవతల గదిలో సావిత్రి చంద్రమామ ఒకటే వికవికలు. ఆ ఇంటికి మకుటం లేని మహారాజు మహారాణి. వరండాల్లో కాళ్ళు డొక్కలో దూర్చుకుని పడుకున్న కావలి కుక్క సూర్యం. వాడికి కొంచెం ఏడంగా నులక మంచం మీద అంగరక్షకుడు అప్పన్న. పాత మడత మంచం మీద తను. ఆ ఇంట్లో ఇక ఉండకూడదని గట్టి నిర్ణయం చేసుకున్నాడు చిట్టిబాబు. తను ఎలాగో కష్టపడి 200-300 కూడబెట్టుకుని గుంటూరు వెళ్ళిపోవాలి. ఆ అమ్మని చూడాలి. ఇక నుంచి అక్కడే ఐస్ ఫ్రూట్లు అమ్ముకునో ఏ కొట్లోనైనా పనికుర్రవాడిగా చేరో బుద్ధిగా బ్రతకాలి. అందుకని ఇక నుంచి తను దొరికిందంతా చంద్రమామకి ఇవ్వకూడదు. జాన్ డేవిడ్ దగ్గర దాచాలి. జాన్ డేవిడ్ కుటుంబాన్ని తలుచుకుంటే ముచ్చటగా ఉంటుంది చిట్టిబాబుకి. వాళ్ళ నాన్న హెన్రీ డేవిడ్కి పోర్టులో ఉద్యోగం. వాళ్ళమ్మ ఎమిలియాకి స్కూల్లో టీచర్ పని. ఇల్లంతా చక్కగా దిద్దినట్లు ఉంచుతారు. యేసుక్రీస్తంటే భక్తి. ఎంతో దయగా ప్రేమగా మాట్లాడుతారు. ఎమిలియాని చూస్తూ ఉంటే రాజమ్మే జ్ఞాపకం వస్తుంది చిట్టుబాబుకి. ఒకరోజు జాన్ డేవిడ్, వాడి వయసు 12 ఏళ్ళు, మందులు కొనడానికి బజారుకొచ్చాడు. అతడి పర్సు చిట్టిబాబుకి చిక్కింది. అలవాటుగా వెళ్ళి కిళ్ళి కొట్టు దగ్గర నిలబడి సినిమా పత్రిక చాలా సీరియస్గా చదివేస్తున్నాడు చిట్టిబాబు. డేవిడ్ ఏడుస్తూ అటు వస్తున్నాడు. వాడి ఏడుపు చూస్తే జాలేసింది చిట్టిబాబుకి. మా అమ్మకి జ్వరం వచ్చింది, మందు కొందామని బజారుకు వచ్చాను, పర్సు పోయింది, ఇప్పుడు ఎలాగా అని ఏడుస్తున్నాడు డేవిడ్. ఆ పిల్లవాడి పర్సు తీసినందుకు బాధ అనిపించింది చిట్టుబాబుకి. సైకిల్ మీద వాడి వెనకాలే కొంత దూరం వెళ్ళి అక్కడ రోడ్డు మీద జనం లేకుండా చూసి, ఇదిగో నీ పర్స్ అని వాడి మీదకి విసిరేశాడు. డేవిడ్ కళ్ళు కృతజ్ఞతతో వెలిగిపోయాయి. థ్యాంక్స్ అని 10 సార్లు చెప్పాడు. ఇంటికి తీసుకుపోయి టిఫిన్ పెట్టించాడు. అప్పటి నుంచి ఇద్దరికీ స్నేహం. తన సంగతి డేవిడ్కి తెలియదు. తెలిస్తే తనతో స్నేహం చేయడు. అందుకని తను చెప్పలేదు. ఆలోచనలు ఒక నిర్ణయం దగ్గర ఆగిన తర్వాత కొద్దిగా నిద్ర పట్టింది చిట్టుబాబుకి. ఆ తర్వాత 4 రోజుల వరకు చిట్టుబాబుకి గిరాకీలేం తగలలేదు. ఈ లోపల అప్పన్న 5 రూపాయలు అడిగితే లేవన్నాడు. వాడికి ఎప్పటికప్పుడు పరగడుపు పాచిమోహమును. 5వ రోజు సాయంత్రం జగదాంబ సినిమా హాలు దగ్గర వాడికి దొరికిన పాము కుబుసంలో చేసిన మెత్తని పర్సులో 100 రూపాయలున్నాయి. తన వెంట సూర్యం కానీ అప్పన్న కానీ ఎవరూ లేరు. అందుకోసం సైకిల్ మీద డేవిడ్ ఇంటికి బయలుదేరాడు. పర్సు దోవలో గిరాటేసి 100 రూపాయలు ప్యాంటు చేపులో కుక్కున్నాడు.
డేవిడ్ దగ్గర డబ్బు దాచి ఇంటికి వచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత రోజు పూర్ణ మార్కెట్ దగ్గర ఓ హ్యాండ్ బ్యాగ్లో నుంచి అతి నేర్పుగా 4 రూపాయల కాగితాలు తీసి అటుకేసి బయలుదేరాడు. అప్పుడు సాయంత్రం 6 గంటలైంది. ఇంకొక 60 రూపాయలు సంపాదిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం ఇటు బయలుదేరావు? ఉలిక్కిపడ్డాడు చిట్టిబాబు. చంద్రం తను గుర్తుపట్టనే లేదు. మెల్ బాటమ్ ప్యాంట్, సీత్రూ చొక్కా, ఎత్తుగా ఉన్న బూట్లు, యూనివర్సిటీలో చదివే అబ్బాయిలాగా ఉన్నాడు. చంద్రమావని చూడగానే హడలిపోయాడు చిట్టిబాబు. మొన్న మధ్యన కూడా ఇటుకేసి వెళ్ళటం చూశాను. ఏం ఎక్కడ దాస్తున్నావు డబ్బు? నేను ఎక్కడ దాచటం లేదు. ఒళ్ళు దగ్గరుంచుకో బికారి వెదవా. చెంప చెల్లుమంది. నువ్వు 40 రూపాయలు తీయటం చూడలేదనుకున్నావేంట్రా? గుడ్లు మిటకరించాడు చిట్టిబాబు. ఇలా పడే సన్నాసి. తీసిచ్చాడు, చేతులు జోడించాడు. ఖబర్దార్, నేనంటే ఇంకా తెలిసినట్టు లేదు. ఇవాళ ఎదవకి కూరట్టమాక అన్నాడు ఇంటికొచ్చాక సావిత్రతో. చిన్న ఎదవలకి పెద్ద శిక్షలేస్తానంటావు. ఇవాళ కూడు తినకపోతే రేపు పనేం చేస్తాడేంటి? కోపం వస్తే కేకలెయ్యి. తిండి పెట్టకపోతే ఆకలికి మాడి సావడేటి అన్నది సావిత్రి సానుభూతిగా. నువ్వు ఊరుకో, నీకేటి తెలీదు విసుక్కున్నాడు వీరస్వామి. నీకు అసలేటి తెలీదు. రారా చిట్టి, నీకు పువ్వు నేనెట్టుకుంటా. నిన్ను చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది కదరా. నా సొంత తమ్ముడిలాగుంటావు అని చిట్టిగాడిని లాక్కుపోయి అన్నం పెట్టింది. లౌక్యం ఎరగవు చంద్రం నువ్వు. అట్ట కోపడితే ఆడికి నీ మీద గురి కాస్త పోతుంది. రేపో ఎల్లుండో చెప్పకుండా వెళ్ళిపోతాడు. అందుకని చూసి చూడనట్టుండాలా. ఆడొచ్చినాక నీకెంత నాభ వచ్చినాదో ఆలోచించావా అని రహస్యంగా చివాట్లు పెట్టింది చంద్రాన్ని. డబ్బు పోయి శనిపెట్టిందనుకుంటే ఏడుపొచ్చింది. కానీ పైకి ఏడవకూడదు మరి. దానికి తగ్గట్టు 2 చొక్కాలు కుట్టించగానే ఉబ్బి తబ్బిబ్బైపోయిన సూర్యంగాడు ఈ మధ్యన సిట్టిగాడు మారిపోయాడు గురు. ఆడికెప్పుడు ఒకటే ఆలోచన, ఇంటికి పోవాలని. ఆడు ఎవరో సెవుతుల కాడ డబ్బు దాస్తున్నాడని చెప్పాడు. నీ తోడు గురు. ఎప్పుడు లేచెళ్ళిపోతాడో గురు అని చెప్పేశాడు చొక్కాల వంక సంబరంగా చూసుకుంటూ. రాస్కెల్, వాడికి పాఠం చెప్పాలి అని కళ్ళెర చేశాడు గురువుగారు. ఆదివారం సాయంత్రం రామకృష్ణ బీచ్కి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్ళ మెడల్లో కెమెరాలు, చేతులకి ఖరీదైన రిస్ట్ వాచీలు. అశాంతిగా బీచ్లో పచారులు చేశాడు చిట్టిబాబు. కొంచెం చీకటి పడాలి, ఇంత వెలుగు పనికిరాదు. ఓ చోట కూర్చుని వారపత్రిక చదువుతున్నట్టు అభినయించాడు. వాడికి పత్రికలోది ఏదీ అర్థం కాలేదు. కూడబలుకుని సినిమా వార్తలు చదివాడు. ఫలానా సినిమాలో ఫలానా తార ద్విపాత్రాభినయం అంటే 2 వేషాలు, డబుల్ ఫోజ్ చూడాలి. ఫలానా సినిమాలో ఎన్టీ రామారావు కృష్ణుడు చాలా బాగుంటాడు. ఇంకో సినిమాలో నాగేశ్వరరావు తాగుబోతు. ఆడి దుంపతేగా ఆ వేషానికి నాగేశ్వరరావు ముందు అందరూ తీసికట్టే. వ్యాఖ్యానం చేసుకుంటూ బొమ్మలు చూశాడు. చీకటి పడింది. చాలామంది వెళ్ళటానికి లేస్తున్నారు. బీచ్కి వచ్చే ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బుండదు. ఒక్క షాపింగ్కి వస్తేనే ఆడవాళ్ళు డబ్బు తెస్తారు. తగ్గిన వేళల్లో తేరు. మగవాళ్ళ పర్సులో ఎప్పుడూ డబ్బుంటుంది. దొరికింది బరువుగానే ఉంది. గుండె దడదడలాడింది. కానీ మరు నిమిషమే తెల్లటి లాల్చీ తొడిగి జరి అంచు పంచికట్టిన ఆసామి అయ్యో నా పర్సు పోయింది అని నిప్పు తొక్కిన కోతుల గంతులు వేశాడు. వెంటనే ఒక బలమైన చెయ్యి చిట్టిగాడి మెడ మీద పడింది. దొంగరాస్కెల్, వేసేది దొరవేషము, చేసేది దొంగతనమునట్రా. చెంప చెల్లుమంది. కళ్ళు చీకట్లు కమ్మాయి ఒక్క క్షణం. మరుక్షణంలో తను తీసిన పర్సు ఆ వ్యక్తి చేతిలోనే ఉంది. అతను చంద్రమామ. చూసారా సార్, వీడెలాంటి వేషం వేశాడో, ఎలాంటి పని చేశాడో. నేను చూశాను గనక సరిపోయింది. జేబు దొంగలు ఎక్కువైపోయారు. మీరు కాస్త కేర్ఫుల్గా ఉండటం మంచిదని నా సలహా. తెచ్చిపెట్టుకున్న స్పష్టతతో వాక్యాలు కూర్చుకుని మాట్లాడుతున్నాడు చంద్రం. మామా అని ఆశ్చర్యంగా అనబోయి నోరు తెరిచాడు చిట్టిబాబు. మళ్ళీ చేస్తావా ఎలాంటి పని? చెంప మీద ఇంకొకటి ఇస్తూ గట్టిగా అరిచాడు చంద్రం. జనం గుమిగూడారు. పర్సు స్వంతదారుని చేతిలోకి వెళ్ళింది. అతగాడు చంద్రానికి చాలాసార్లు థ్యాంక్యూలు చెప్పాడు. చిట్టిగాన్ని బ్లడీ బర్గర్, బాస్టర్ అంటూ చాలా ఇంగ్లీషు తిట్లు తిట్టాడు. పోలీసులకి అప్పచెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని గుంపు సలహా ఇచ్చింది.
ఎవరిని విడిచిపెట్టాలో ఎవరిని విడిచిపెట్టకూడదో, ఎవరిని పోలీసులకు అప్పగించాలో, ఎవరిని అక్కర్లేదు అన్నీ చంద్రానికి బాగా తెలుసు కనుక చిట్టిగాడి వీపు మీద చెంపల మీద పెడి పెడిమని దెబ్బలు వేసి కాలరు పుచ్చుకొని అటు ఇటు ఊపి, వెళ్ళు దొంగ వెధవ, ఈసారి ఎప్పుడైనా ఇలా కనిపించావో పోలీసులకి అప్పగిస్తాను, కావాలంటే అమ్మ బాబు అని అడుక్కుని బ్రతుకు, ఈ వెధవ పని మాత్రం చెయ్యకు అని విడిచిపెట్టాడు. ఇన్ని దెబ్బలు తిన్న చిట్టిగాడికి చంద్రాన్ని మామ అని పిలిచే ధైర్యం లేకపోయింది. ఇదంతా చంద్రం ఎందుకు చేశాడు చిట్టిగాడికి అర్థమయ్యింది. తాను ఈ మధ్య డబ్బు దాచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని సూర్యం చెబితే తనకు బాగా శాస్తి చేయాలని ఇలా చేశాడు. ఇంక తను చచ్చినా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. డబ్బు తెచ్చి వాడి మొహాన పడేయటం, తను దెబ్బలు తిట్లు తినటం ఇదేం బాగాలేదు. తను ఒంటి మీద తేలిన ఈ వాతలు చూస్తే అమ్మ ఉంటే జుట్టు పీక్కుని ఏడ్చేది. పాపం అమ్మ. వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వాడికి సూర్యాన్ని చంపుదామన్నంత కోపం వచ్చింది. వాణ్ణి చితక తన్నాలి. తనెన్ని దెబ్బలు తిన్నాడో అన్ని దెబ్బలు వాణ్ణి కొట్టాలి. తనకి చిక్కకపోతే అప్పన్న చేతైనా తన్నించాలి. దొంగ విధవ, ఎన్నిసార్లు వాడికి తను టీ నీళ్ళకి డబ్బులిచ్చాడు, ఐస్ ఫ్రూట్ సోడాలు ఇప్పించాడు, సావిత్రికి చెప్పి అన్నంలోకి పచ్చడో కూరో వేయించేవాడు. వీళ్ళందరికన్నా సావిత్రి మంచిది. దానికి జాలి దయ ఉన్నాయి. తక్కిన వాళ్ళంతా రాక్షసి విధవలు. ఇంటికి వెళ్ళి తను పడుకునే పాత మడత మంచం పైన పడుకున్నాడు చిట్టిబాబు. చెంపలు మండిపోతున్నాయి. ఒళ్ళంతా నొప్పులు, అవమానం, కోపంతో కుతకుతలాడిపోతున్నాడు. తర్వాత చంద్రమామ కాదు, వీరస్వామి రాక్షసుడు వచ్చాడు. తూలుతూ పేలుతూ ఏదో మంచి గిరాకీ తగినట్లుంది. బీరు బాగా పుచ్చుకున్నాడు. మంచి వేషంతో బయటికి పోతే బీరు పుచ్చుకుంటాడు. అసలు వేషం వేస్తే ప్రభుత్వ సారా దుకాణంలో నాటుసారా పుచ్చుకుంటాడు. వస్తూనే ఏమో అయ్యిందా పెళ్ళి అని దీర్ఘం తీశాడు. చిట్టిబాబుకి ఏడుపొచ్చింది. తమాయించుకున్నాడు. పెద్దోడు వైపోయినావి ఈ మధ్యన, అందుకే సన్మానం చేయించినాను, ఇక మీద బుద్ధిగుండు అన్నాడు. కూడు దినవెంట్రా చిట్టి అంటూ బయటకొచ్చింది సావిత్రి. నాకొద్దప్పా, అక్కర్లేదు అన్నాడు. ఆడి కడుపు నిండిపోనాదిలే, నువ్వు వాళ్ళకుండు, పద లోపలికి అని సావిత్రిని నెట్టుకుపోయాడు చంద్రమామ. సూర్యంగాడు బిక్కుబిక్కుమంటూ వెళ్ళి ఒదిగి ఒదిగి పడుకున్నాడు ఓ మూల. వాడి వంక ఎర్రటి మండే కళ్ళతో చూసి పళ్ళు కొరుకుతూ, బద్మాష్ వెధవా, రేపు చేస్తాను నీ పెళ్ళి అనుకున్నాడు చిట్టిగాడు. ఒకటి కాదు, రెండు కాదు, నెలలకు నెలలే గడిచిపోయాయి. కొడుకు పట్నం పోయి ఒక్క కార్డు ముక్కైనా రాలేదు. అన్ని చూడకపోతే బతకలనా అనుకుంది రాజమ్మ. రాజమ్మకి ఒంట్లో బాగుండలేదు. కళ్ళు సరిగ్గా కనబడవు. ఎప్పుడు దిగులుగా ఉండే రాజమ్మ పని సరిగ్గా చెయ్యలేదు. ఆలోచిస్తూ గొనుక్కుంటూ సనుక్కుంటూ గంటసేపు గిన్నెలు తోమితే ఏ ఇల్లాలు భరించగలదు? రాజమ్మకి పాచి పనులైనా కుదరటం లేదు. అడుక్కుని తినటం చేత కావటం లేదు. తన పిచ్చి గాని అడుక్కునే వాళ్ళందరి జోలెలు నిండుతున్నాయా? ఆ జోలెలు ధాన్యంతోనూ ఆహారంతోనూ కాదు నిండేది, తిట్లతోనూ ఏసడింపులతోనూ నిండుతున్నాయి. గుండెలో గుబులు, మస్తాన్ మీద దిగులు, చిట్టిగాడి మీద దిగులు. దిగులు ఎక్కువైనప్పుడు గుండె చిక్కబట్టినట్లుంటుంది. చచ్చిపోతానని భయం. తను బ్రతికేం చెయ్యాలి? కానీ ఒక్కసారి చిట్టిని చూడాలి, ఒక్కసారి చూడాలి. తన కోసం వాడు ఎంత దిగులు పడ్డాడో. రాజమ్మకి ఈ మధ్య తను చచ్చిపోతానని, ఆ సమయం దగ్గరకు వచ్చిందని, చచ్చిపోయేలోగా చిట్టిగాడిని ఒక్కసారి చూడాలనే తపన ఎక్కువయింది. నీ తమ్ముడి పేర ఒక్క కార్డు ముక్క రాసి చిట్టుబాబుని రప్పించు అని రత్తాలుకి పదే పదే చెప్పింది రాజమ్మ. కానీ రత్తాలు వ్రాసిందో లేదో రాజమ్మకి తెలియదు. ఈశాపట్నం వెళ్ళాలంటే డబ్బులు కావాలి. తన దగ్గర రూపాయి అయినా లేదు. ఉన్న వాళ్ళంతా అమెరికాలు, ఇంగ్లాండులు వెడుతుంటే తనకి ఈశాపట్నం పోవటానికే చేత కావటం లేదు. ఎలాగైనా వెళ్ళాలి. చస్తే అక్కడే చిట్టిగాడి దగ్గరే చావాలి. రేపటి నుంచి బస్సు స్టాండింగ్ దగ్గర బజార్లోనూ నిలబడి అడుక్కునైనా డబ్బు పోగు చెయ్యాలి. అలా అనుకుందే కానీ ₹1 పోగు చెయ్యేసరికి ఆకలి, కడుపు తన మాటేమిటని గొడవ చేసేది. నెల నుంచి అడుక్కుంటున్న రాజమ్మ దగ్గర ₹5 మిగల్లేదు. అయినా ప్రాణాలు ఒగ్గపట్టుకుని విశాఖపట్నం పోవటం కోసం, చిట్టిగాడిని చూడటం కోసం బ్రతుకుతుంది. మోహం మచ్చలు గుడ్డి ముండ అని అందరి చేత ఏసరించుకోబడే రాజమ్మ
రాజమ్మ బాధ, రాజమ్మ అవతారం చూసిన రత్తాలు ఒకనాడు వచ్చి, ఇదిగో రాజమ్మ, 20 రూపాయలు ఇస్తా, విశాఖపట్నం వెళ్ళు, కాగితం మీద మా చంద్రం అడ్రస్ ఇస్తా, తీసుకెళ్ళి వాకపు చెయ్యి, నిన్ను చూస్తా ఉంటే నా కడుపు చెరువైపోనాది అని 20 రూపాయలు ఇచ్చింది. నా తల్లే, నా బంగారమే అని కరువు తీరా కన్నీళ్లు కాచి విశాఖపట్నం బయలుదేరింది రాజమ్మ. విశాఖపట్నం అంటే అది తను సినిమాల్లో చూసే పట్నం లాంటి చాలా గొప్ప పట్నం అని, అక్కడంతా దొరలు ధనవంతులు ఉంటారని రాజమ్మ ఊహ. ఆ మహాపట్నంలో ఉండి చిట్టిగాడు ఎంత చక్కగా తయారవుతున్నాడో, ఎంత బాగా చదువుకుంటున్నాడో ఒక్కసారి కళ్ళారా వాణ్ణి చూసి ఆ చంద్రం బాబుకి వాణ్ణి అప్పగింత పెట్టి తను చచ్చిపోతే దిగులు తీరిపోతుంది. రత్తాలు ఇచ్చిన అడ్రస్ చూసి వాకపు చేసుకుంటూ కనబడని దృష్టితో కాళ్ళరిగిపోయేలాగా తిరుగుతుంది. ఊరంతా ఆక్రమిస్తున్నట్లు అదేమిటో ఆ పెద్ద వంతెన ఒకటి కనబడుతుంది. సీతమ్మ గారింట్లో పనిచేసినప్పుడు ఆమె తనని ఇంట్లో ఉంచి మద్రాస్ అని, హైదరాబాద్ అని, గుంటూరని, ఆ ఊరని, ఈ ఊరని తిరిగొచ్చేది. తనకి ఒక్కసారి ఏ ఊరు చూపించలేదు. తనని బాగా వినియోగించుకుందే కానీ తనకేమీ వినియోగపడలేదు. గొప్పోళ్ళ యవ్వారాలంతేనే రాజమ్మ. బతకలేక మనం వాళ్ళ నీడ కోసం ఆశపడతాం. మనం చిన్న చిన్న మొక్కలం. మర్రి చెట్ల నీడలో మనం బతకగలమా? ఆ సంగతి తెలుసుకోలేక ఆ నీడ కోసం బెమపడతాం అనేవాడు భుజంగం బాబు నౌకరు పోతరాజు. పోతరాజు బాబాయ్ చాలా మంచివాడు. మరి భుజంగం బాబు అతన్ని చెడ్డ పనులకు వినియోగించడు. రత్తాలిచ్చిన డబ్బు రైలు ఛార్జీలకే సరిపోయింది. తిండి నీళ్లు లేని రాజమ్మకి విశాఖపట్నంలో చంద్రంబాబు ఇల్లు దొరకలేదు. చిట్టిబాబు జాడ కనబడలేదు. అంతేకాదు, అక్కడ వాళ్ళు మాట్లాడే భాష ఆమెకి అసలు అర్థం కావటం లేదు. ఊరు వదిల అడుక్కోవటం తప్పలేదు. అలాగా అడుక్కోకపోతే కాయలమ్మ రాదేటి అను, పని చేసుకోకూడదేటి అను కసిరేవాళ్ళు. రాజమ్మ విశాఖపట్నం వచ్చి వారం రోజులైనా చిట్టిగాడి అజా దొరకలేదు. నిరాశతో పాటు నీరసం కూడా ఎక్కువైంది. సూర్యాన్ని కసికొద్దీ తన్నిన తర్వాత చంద్రమామకి చిట్టిగాడి మీద మరీ కోపంగా ఉంది. ఆ కోపం చిట్టిగాడు చెయ్యి జారిపోతున్నందుకని సావిత్రి గ్రహించింది. ఆమె శక్తి కొలది చిట్టిగాడిని సముదాయించి చంద్రమామ మంచితనాన్ని గురించి బోధించింది. అతడు చిట్టిగాడికి చేయబోయే సహాయాన్ని గురించి ఆశలు కల్పించింది. అయినా చిట్టిగాడు లొంగలేదు. వాడికి చాలా కసిగా ఉంది. చంద్రమామ చేసిన అవమానం తలుచుకున్న కొద్దీ బాధగా ఉంది. చంద్రం మీద ఓపలేనంత కోపం వచ్చింది వాడికి. తనింక ఈ విశాఖపట్నంలో ఈ చంద్రం చేతి కింద చచ్చినా ఉండడు. వెళ్ళిపోతాడు. గుంటూరు వెళ్ళిపోయి ఏ కొట్లోనైనా పనిచేసుకు బ్రతుకుతాడు. అయితే వెళ్లే ముందు కాస్త డబ్బు తీసుకుపోవాలి. లేకపోతే అమ్మ ఏమనుకుంటుంది? అమ్మని సంతోషపెట్టాలి. మంచి చీర కొనివ్వాలి. సావిత్రి కట్టుకునేలాంటి చక్కని చీర కొనివ్వాలి. వారం 10 రోజులుగా చిట్టిగాడికి గిరాకీలేం లేవు. చిట్టిగాడు కొట్టిన తర్వాత సూర్యానికి చాలా మర్యాదలు చేస్తున్నాడు చంద్రం. వాడు చంద్రానికి డేవిడ్ ఇల్లు చూపించాడు. ఇద్దరూ కలిసి డేవిడ్ తల్లికి చిట్టి మీద ఎన్నో చెప్పి ఆ డబ్బు కాస్త తెచ్చేశారు. చిట్టి దగ్గరేం లేదిప్పుడు. వాడికి ఇంటికి వెళ్ళాలని ఎంత ఆరాటంగా ఉందో గిరాకీ అంత తగ్గిపోయింది. ఆ విసుగులో, ఆరాటంలో, తొందరలో మిట్ట మధ్యాహ్నం చిట్టిగాడి మనసులో కసి కన్నా 2 రెట్లు ఎక్కువ కసితో ప్రపంచాన్ని చూస్తున్నాడు సూర్యుడు. ఎక్కడ వాళ్ళక్కడ సర్దుకున్నాక సద్దుమణికిపోయాయి మాడిపోయిన పెన్నాలాంటి రోడ్లు. 2 రోజుల నుంచి సరిగ్గా తిండి లేదు. తనెక్కడ తిరిగినా తన వెంట చంద్రమామ బంట్లు ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. బస్టాండ్ దగ్గర నిలబడ్డాడు చిట్టిబాబు. తల మాడిపోతుంది. లాభం లేదు. ఈరోజు ఏదో ఒకటి జరగాలి. బస్సు ఒకటి వచ్చింది. అది చాలా దూరం నుంచి వచ్చినట్లు అందులో నుంచి దిగుతున్న ప్రయాణికుల మొహాలే చెబుతున్నాయి. చిట్టిబాబు వెళ్ళాడు. 2 రోజులుగా తిండి లేకపోయినా వాడు కట్టిన బట్టలు నలగలేదు. వాడి కళ్ళల్లో వెలుగు, వాడి మొహంలో దర్పం తగ్గలేదు. అందుకోసం వాడిని చూసి ఎవరూ వెనక్కి జంకలేదు. తొక్కిడులు, హడావిడులు. అవును, దొరికింది. హాయ్, దొరికింది. ఊపిరందటం లేదు. వాయువేగంగా సైకిల్ తొక్కుకుంటూ చాలా దూరం వచ్చేశాడు. కానీ అంతకన్నా ఎక్కువ వేగంగా తనని వెంబడిస్తున్న చంద్రమామని వాడు చూడనేలేదు. రేయ్ దొంగ, ఏదిరా, తీరా బయటికి తీ. నా దగ్గరేం లేదు. తీరా బడాచోర్. తీశాడు. ఒక బంగారపు దిద్దుల జత, 100 రూపాయల చిల్లర, కళ్ళజోడు, బొట్టు పెట్టుకునే పెన్సిల్, పౌడర్, కాటుక, లిప్స్టిక్, ఎవరో విశాఖపట్నం వచ్చి కలుసుకోమని వ్రాసి ఇచ్చిన ఉత్తరం, అడ్రస్.
తిండి లేకపోయినా పొగరు చావలేదు. నా కళ్ళు కప్పటం నీ తరమంట్రా? దెబ్బలు తగలలేదు వాడికి. రేపటి నుంచి నువ్వు ఇల్లు కదిలితే చంపేస్తాను. ఇంటో పడుండు. పద. సావిత్రి వీణ్ణి ఇల్లు కదలనీయమాక. ఇదిగో ఈ దుద్దుల చేత నీకు బాగుంటుందేమో చూడు, లేకపోతే బజార్లో తాకట్టెట్టేస్తా అన్నాడు ఇంటికొచ్చాక. సావిత్రి దాన్ని చూసి సంబరపడింది. అంతేకాదు ఆ ఖరీదైన పౌడరు, లిప్స్టిక్ అన్నీ ఆమెకి చాలా నచ్చాయి. పర్సు మాత్రం నీళ్ల కాగు కింద మంట వేసేసింది. ఎందుకంటే దాని మీద మిస్ శారదారాణి నుగ్గిరాల అని వ్రాసి ఉంది. అలాంటివి దగ్గరుంటే చాలా ప్రమాదం. పాపం పిచ్చి శారదారాణి నవ్వుకుంది సావిత్రి. ఆ రాత్రి చంద్రమామ ఇహ నుంచి వాణ్ణి ఈరాస్వామిగాడు అనాలి. ఈ ఈరాస్వామిగాడు సినిమాకెళ్ళాడు. మహా జోరు మీదున్నాడు. అంతా తెచ్చి చేతికిస్తే అనుభవించడానికి సిగ్గులేనివాడు. గదిలో మంచం మీద వెలికిలా పడుకుని ఆలోచిస్తున్నాడు చిట్టిగాడు. ఏరా సిట్టిగా, ఏం చేసినావేటి? మావ కోపం వచ్చినాది అంటూ దగ్గరగా వచ్చింది సావిత్రి, చేతిలో మజ్జిగన్నం కలిపిన చిన్న కంచె ఒకటి పట్టుకుని. సావిత్రి తన్ని బాగా చూస్తుంది. ఎందుకంటే తను తెచ్చే వస్తువులంటే దానికి ప్రాణం గనుక. చిట్టిగాడు సావిత్రికేం జవాబు చెప్పలేదు. నీకోసం మజ్జిగన్నం అట్టుకొచ్చినాను, కసింత తిను. మా బాబు కదూ. నాకొద్దు. ఏడుపొచ్చింది. నిన్ను చూస్తే జాలేస్తుంది. బహు పెంకి గట్టానివి సుమా. నా మాటిని ఏం కావాలో తిను. నాకేమొద్దు. సావిత్రి చిట్టిగాడి పక్కన కూర్చుని వాడి తల నిమిరింది. ఆ అమ్మ దగ్గరికి ఎడతావేంటి అన్నది. తల ఊపాడు. అందుకోసం ఏడవాలేట్రా సిట్టి? నీకు డబ్బులు నేనిస్తా ఎల్లు. చిట్టి కళ్ళు మెరిశాయి. కానీ మళ్ళీ సందేహం. సావిత్రి చెప్పేదంతా నిజమా అబద్ధమా అని. సూడి సిట్టి, ఈ ఎదవ బతుకన్నా ఈ పాపిట్టి సొమ్మన్నా నేనేం పడిసావను. సాలిగూట్లో ఈగలాగా నేను ఎడ సిక్కుకుపోయిన దాన్నే. వెళ్ళాలంటే నేను డబ్బిస్తా వెళ్ళు. కానీ చంద్రంతో మాత్రం నాను డబ్బిచ్చినానమాక. ఎదవ సచ్చినోడు మంచోడు కాడు. అక్క, సావిత్రిని కౌగిలించుకుని బావురమన్నాడు. వాడి కడుపులో దాచుకున్న అవమాన భారం, దుఃఖం, ఆవేదన ఒక్కమాటు బహిర్గతమయ్యింది. ఈ మాతరానికి ఏడుస్తారట్రా? ఇదిగో 50 రూపాయలు అట్టుకుని నేరుగా స్టేషన్ కాడికెళ్ళు. నువ్వు వచ్చిన నాటి నుంచి నా తమ్ముడుగానో కొడుకుగానో అనుకుంటున్నా. వెళ్ళిపోయి కట్టం చేసుకు బతుకు. అన్నం మాత్రం ఈ పూట నా చేతి మీదుగా ఎట్టుకుంటా. సావిత్రి అన్నం తినిపిస్తుంటే అమ్మ జ్ఞాపకం వస్తున్నది. మనసు ఘోష పెడుతున్నది. అమ్మా అమ్మా అమ్మ. రొంటిలో దోపిన డబ్బు తీసి చేతిలో పెట్టి గుప్పెడు మూసింది. బొగ్గ సాగదీసింది. జుట్టు నిమిరింది. అప్పుడు ఆమె కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. ఎంతైనా ఆడదే. అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి బయటికి వచ్చాడు. స్టేషన్ కేసి నడుస్తున్నాడు. గుండె వేగం హెచ్చింది. వెళ్ళిపోవాలి. చంద్రమామ కంటపడకూడదు. ఎంత నడిచినా దూరం తిరగటం లేదు. అక్కడ నడి రోడ్డు మీద జనం గుంపు. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళాడు. గుంపు మధ్యలో రోడ్డు మీద వెలికలా పడి ఉన్నది ఒక స్త్రీ. గుంపును చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాడు చిట్టిబాబు. రోడ్డు మీద వెలికిలా పడి ఉన్న స్త్రీని చూశాడు. వాడి ప్రాణం అవిసిపోయింది. కళ్ళ దగ్గర గుంట, మొహం నిండా మచ్చలు, కుడి చేతి మీద వాతలు తేలిన గుర్తులు. అమ్మా అని దిక్కులు దద్దరిల్లేగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయాడు చిట్టిబాబు. వాడి అసలు కథ అప్పుడే మొదలైంది. అప్పుడు మొదలైన ఆ అసలు కథకి వ్యాఖ్యానం సంఘము వాడి చుట్టూ ఉన్న మనుషులే చెబుతారు కనుక ఆ ప్రయత్నం నేను విరమించుకుంటున్నాను. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.